ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి, ఫస్ట్ వచ్చేసి రాజా రామ్మోహన్ రాయ్. రాజా రామ్మోహన్ రాయ్ అనగానే మన అందరికీ తెలుసు, మరి 1772లో బెంగాల్లో జన్మించారని తెలుసు. కానీ మరి బిట్ ఇవ్వగానే వెంటనే పెట్టేటటువంటి మార్గాలు ఏమైనా ఉన్నాయంటే చూసుకోవాలి ఫ్రెండ్స్. మనం 1772 అనేది ఇప్పుడు గుర్తుపెట్టుకుంటాం, ఓకే, ఇప్పుడు మనం చదువుతున్న ఆ క్షణం పాటు గుర్తుంటుంది. మరి కొద్ది రోజుల తర్వాత 1772 గుర్తుండకపోవచ్చు. దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? బెంగాల్ రాష్ట్రంలో జన్మించారు, బెంగాల్లో జన్మించారు, దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? బిట్ ఇవ్వగానే సెకండ్లలోనే ఆన్సర్ మన మైండ్కి రావాలంటే ఇలాంటి టెక్నిక్స్ యూజ్ చేస్తే టైం సేవ్ అవుతుంది. కాబట్టి రాజా రామ్మోహన్ రాయ్ 1772 ఎలా గుర్తుపెట్టుకుంటారండి ఫ్రెండ్స్? చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. చూడండి, రాజాలో చూడండి ఫ్రెండ్స్, రాజాలో రా అని ఉంది, రా అంటే 2 అని గుర్తుపెట్టుకోండి. లేకపోతే చివరిలో మళ్ళీ రాజాలో రా ఉంది, రామ్మోహన్లో రా ఉంది, రాయిలో రా ఉంది, అన్నిట్లో రా 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 అని ఎక్కడ చూసినా కూడా రా ఉందంటే రా అంటే 2 అని గుర్తుపెట్టుకోండి. కనీసం 4 ఆప్షన్లో 1772, 1872 ఒకవేళ ఇలా గనుక 2తో ఉన్న 2 ఆప్షన్స్ ఇచ్చినప్పుడు ఇంకో విధంగా ఆలోచిద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకు రా అనగానే 2 అనే విషయం మనం గుర్తుపెట్టుకుంటే ఒక 90% ఆన్సర్ మనకు వచ్చినట్లే ఫ్రెండ్స్. రాజా రామ్మోహన్ రాయ్ అనగానే మీరు ఈ విధంగా 2 అనే దాంతో మీరు లింక్ చేసుకుంటూ గుర్తుపెట్టుకుంటుంది. నెక్స్ట్ ఇంకొచ్చేసి బెంగాల్ని గుర్తుపెట్టుకోవాలి. బెంగాల్ని ఎలా గుర్తుపెట్టుకుంటారు? రాజా అంటే రాజులు అని గుర్తుపెట్టుకోండి. రాజులు జనరల్గా ఎక్కడ నివసిస్తారంటే బంగ్లాలో నివసిస్తారని గుర్తుపెట్టుకోండి. రాజా రామ్మోహన్ రాయ్ అనగానే మీరు వెంటనే ఫ్రెండ్స్ రాజులు అని బంగ్లాలో అని గుర్తుపెట్టుకుంటే బెంగాల్లో రా అంటే 2 అని గుర్తుపెట్టుకోండి. ఇక మన లైఫ్లో మర్చిపోతాం ఫ్రెండ్స్. ఎందుకంటే చాలామంది రాజా రామ్మోహన్ రాయ్ అనగానే బ్రహ్మ సమాజం ఇది ఒక్కడే గుర్తుపెట్టుకుంటారు. బ్రహ్మ సమాజాన్ని రాజా రామ్మోహన్ రాయ్ ఏ సంవత్సరంలో స్థాపించారనేది కూడా మీకు లాజిక్గా ఇప్పుడు నేర్పిస్తా. 1772లో రాని 2తో మీరు లింక్ చేసుకుంటే రాజుని బంగ్లాలో నివసిస్తారని లింక్ చేసుకుంటే మీరు ఈజీగా మరి మర్చిపోయేటటువంటి అవకాశం ఉండదు ఫ్రెండ్స్. మీరు అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 2-3 సార్లు టెట్లో అడిగినటువంటి బిట్ ఏంటంటే రాజా రామ్మోహన్ రాయ్ ఏ భాషలలో పండితుడు అడిగాడు ఫ్రెండ్స్. ఇది ఇంత చదవాలని దీన్ని మీరు వదిలేస్తూ ఉంటారు. ఇలాంటి వాటిని కూడా వదిలేయద్దు ఫ్రెండ్స్. మీరు టైం ఉంది కాబట్టి పర్ఫెక్ట్గా చదవండి. మరి ఏ భాషల్లో పండితుడు అంటే సంస్కృతం, పర్షియన్, ఇంగ్లీషు. మరి రాజా రామ్మోహన్ రాయ్కి కొన్ని భాషలు తెలుసు, కానీ ప్రత్యేకంగా పండితుడు అంటే ఏ భాషల మీద ఎక్కువగా పండితుడు అంటే సంస్కృతం, పర్షియన్, ఇంగ్లీషు. మరి ఈ మూడింటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఈ మూడింటిని ఎలా గుర్తుపెట్టుకుంటారండి ఫ్రెండ్స్? మీరు చూడండి, మనకు ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, తెలంగాణలో కానివ్వండి 2 సొసైటీలు ఉన్నాయి, అంటే 2 సంస్థలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 కానీ ఏదైనా రాయాలంటే ఆంధ్రప్రదేశ్కి అయితేనేమో ఏపీపీఎస్సీ అని అంటాం, తెలంగాణ అయితేనేమో టీఎస్పీఎస్సీ అని అంటాం. ఓకే, మన అందరికీ తెలుసు ఫ్రెండ్స్. ఇక్కడ దీన్ని మీరు ఎలా లింక్ చేసుకుంటారంటే రాజా అనగానే మీరు రాజులు ఈ ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ వీటిల్లో కూడా పార్టిసిపేట్ చేస్తారని గుర్తుపెట్టుకోండి. వీటిలో చూడండి, ఇప్పుడు ఏపీలో ఏపీ తీసేయండి, టీఎస్లో టీఎస్ తీసేస్తే ఇక మిగతా 3 ఏంటంటే ఫ్రెండ్స్ పిఎస్ఈ, పిఎస్ఎస్సి అట్లా 3 గుర్తుపెట్టుకోండి. చూడండి, ఇక్కడ పి అంటే ఫ్రెండ్స్ మనకు మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే పి అంటే పర్షియన్ అని గుర్తుపెట్టుకోండి. ఎస్ అంటేనేమో సంస్కృతం అని గుర్తుపెట్టుకోండి. మనకు పిఎస్సిలో పి అంటేనేమో పర్షియన్ వచ్చింది, ఎస్ అంటేనేమో సంస్కృతం అని వచ్చింది. ఇంకొకటి గుర్తుండాలి ఫ్రెండ్స్, అదేంటంటే ఇంగ్లీష్ ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఈ ఏపీపీఎస్సీ కానీ టీఎస్పీఎస్సీ కానీ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుందని గుర్తుపెట్టుకోండి. అంటే సంస్కృతం, పర్షియన్, ఇంగ్లీషు, లేదా రాజులు ఇంగ్లీష్లో మంచి ప్రావీణ్యత సాధిస్తారని గుర్తుపెట్టుకోండి. మీరు ఇంకా మీకు చెప్పినటువంటి ఈ లాజిక్తో మీకు మైండ్కి ఇంకేమైనా లాజిక్ వస్తే ఫ్రెండ్స్ అదేనా మీరు అప్లై చేసుకోండి. ఎగ్జామ్లో మాత్రం రాజా రామ్మోహన్ రాయ్ ఏ భాషలలో పండితుడు అనగానే మీకు పర్షియన్, సంస్కృతం, ఇంగ్లీష్ అని గుర్తుకు రావాలి. నేను మీకు ఇచ్చినటువంటి హింట్ ఏంటంటే ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ కూడా రాజులు రాశారు. పి అంటేనేమో పర్షియన్, ఎస్ అంటేనేమో సంస్కృతం. ఇంకొక ఇంగ్లీష్ అనే పదాన్ని మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే మరి ఈ 2 ఎగ్జామ్లు అనేవి ఇంగ్లీష్ మీడియంలో ఉంటాయని గుర్తుపెట్టుకోండి, లేదా రాజులు ఇంగ్లీష్లో మంచి ప్రావీణ్యత కలిగి ఉంటారని గుర్తుపెట్టుకోండి. ఇలా మీరు చదువుకున్నట్లయితే ఫ్రెండ్స్ మీరు ఇక లైఫ్లో మర్చిపోయేటటువంటి అవకాశం ఉండదు. కాబట్టి ఇలా మీరు మరి లాజిక్గా చదువుకుంటే ఈజీగా గుర్తుంటుంది ఫ్రెండ్స్ మీకు.
ఇంకా రాజా రామ్మోహన్ రాయ్కి సంబంధించినటువంటి బిట్స్ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ టెక్స్ట్ బుక్లో. కొన్ని జనరల్గా చదువుకునేటటువంటివి మీరు ఈజీగానే చదువుకోవచ్చు, కానీ కొన్ని కన్ఫ్యూజ్ ఉన్నటువంటి ఏరియాస్ ఉంటాయి. వాటిని ఆ కన్ఫ్యూజ్ పోవటానికే మరి ఈ వీడియో ఫ్రెండ్స్ చూడండి. మరి రాజా రామ్మోహన్ రాయ్ దేవుడు ఒక్కడే అనేటటువంటి నమ్మకాన్ని ఎక్కువ కలిగి ఉండేవాడు. మరి దీని ఒకవేళ 4 ఆప్షన్లో ఏబిసిడిలో కన్ఫ్యూజ్ చేసి ఇచ్చే టైంలో ఎక్కడైనా ఇలాంటిది ఇస్తే దేవుడు ఒక్కడే అనే నమ్మకం కలిగి ఉన్నటువంటి మరి సాంఘిక సంస్కర్త ఎవరు అంటే మరి రాజా రామ్మోహన్ రాయ్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే చూడండి, ఒకే ఒక లాజిక్ మీకు. రాజా రామ్మోహన్ రాయ్, రాయ్ అనే పదం చివరిలో ఉంది కాబట్టి ఫ్రెండ్స్ దీన్ని మీరు గుర్తుపెట్టుకోండి. రాయి అంటే రాయి అని గుర్తుపెట్టుకోండి, రాయి అని గుర్తుపెట్టుకోండి. చాలా చోట్ల చూడండి ఫ్రెండ్స్, మరి దేవుళ్ళు రాళ్ళ రూపంలోనే ఉంటారని గుర్తుపెట్టుకోండి. ఆ రాయి కూడా ఒక్క రాయి అని గుర్తుపెట్టుకోండి. మీరు లాజిక్ ఒక ఈజీగా గుర్తుండటానికి ఇది ఒక లాజిక్ ఫ్రెండ్స్. రాజా రామ్మోహన్ రాయ్ అనగానే రాయి అంటే రాయి అని గుర్తుపెట్టుకోండి. ఒక్క రాయి మీదనే దేవుడు ఉంటాడు. ఎన్ని దేవుళ్ళైనా ఒక్క రాయి మీదే ఉంటాడు కాబట్టి దేవుడు ఒక్కడే అనే నమ్మకం అనే పదం ఇస్తే ఒక్క రాయే రాజా రామ్మోహన్ రాయ్ అట్లా గుర్తుపెట్టుకోండి అనమాట. మీకు ఈజీగా గుర్తుంటుంది. ఇక మిగతా అన్నీ చూడండి. మరి రాజా రామ్మోహన్ రాయ్ విగ్రహారాధన అదేవిధంగా బలులు ఇవ్వటం సరికాదు అని చెప్పడం జరిగింది. రేపు ఎగ్జామ్లో విగ్రహారాధన బలులు ఇవ్వటం సరికాదు అని చెప్పినటువంటి సంఘ సంస్కర్త అని అడిగాడు అనుకోండి, దీన్ని కూడా ఈజీగానే గుర్తుపెట్టుకోవచ్చు. రాయి అనగానే మీరు రాయి అనుకున్నారు కాబట్టి రాయి అంటే మరి రాయి అనేది విగ్రహారాధనే కదా. విగ్రహారాధన అంటే రాళ్ల రూపంలో ఉన్నటువంటి దేవులని విగ్రహారాధన చేయండి. తర్వాత బలులు ఇవ్వటం విగ్రహారాధన మరి కరెక్ట్ కాదన్నాడు ఫ్రెండ్స్. బలులు ఇవ్వటం అంటే దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే రాయితో జంతువులు ఏం చేస్తారంటే కొన్ని జంతువుల్ని కొన్ని ప్రదేశాల్లో రాళ్లతో చంపుతూ ఉంటారు. అట్లా మీరు లాజిక్ను ఉపయోగించి దాన్ని సింక్ చేసి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. రాజా రామ్మోహన్ రాయ్ అనగానే రాయి అని గుర్తుపెట్టుకుంటే దేవుడు ఒక్క రాయి మీద అనేక దేవుళ్ళు. అలానే రాయి అంటే రాళ్ళకి సంబంధించిన విగ్రహారాధన, రాళ్ళకి సంబంధించిన విగ్రహారాధన చేయరాదు. బలులు ఇవ్వటం అంటే రాళ్లతో చంపటం సరికాదు అని మీరు ఈజీగా గుర్తుపెట్టుకుంటే ఫ్రెండ్స్ మీరుగా బిట్ ఇవ్వగానే వెంటనే వాడు ఎలా ఇచ్చినా కూడా పెట్టేటటువంటి ఆలోచన మీకు వస్తుంది కాబట్టి అలా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. విగ్రహారాధన బలులు ఇవ్వటం మరి ఇది సరికాదు అని చెప్పింది ఎవరంటే రాజా రామ్మోహన్ రాయ్. దేవుడు ఒక్కడే అంటే ఒక్క రాయే. అట్లా మీరు ఈజీగా రాజా రామ్మోహన్ రాయ్కి సంబంధించి ఇవి చూడండి. ఈ పేజీలో మరి ఇక్కడ ఇదే పేజీలో రాజా రామ్మోహన్ రాయ్ 1828లో రాజా రామ్మోహన్ రాయ్ బ్రహ్మ సమాజాన్ని స్థాపించాడు. బ్రహ్మ సమాజాన్ని స్థాపించాడు అనగానే మనకు రాజా రామ్మోహన్ రాయ్ గుర్తుంటుంది. ఎందుకంటే మనం 10th క్లాస్ నుంచి చదివి ఉన్నాం కాబట్టి గుర్తుంటుంది. బట్ 1828 అనేది ఒక్కొక్కసారి మర్చిపోవచ్చు మనం. ఆప్షనల్స్లో మ్యాచింగ్ చేసే టైంలో కన్ఫ్యూజ్ అయ్యే టైం ఉంటుంది కాబట్టి దీన్ని ఈజీగా ఎలా గుర్తుపెట్టుకుంటారంటే చూడండి, ఇందులోనే ఉంది రాజా రామ్మోహన్ రాయ్. రాజా రామ్మోహన్ రాయ్లో చూడండి, రాజాలో రా ఉంది, రామ్మోహన్లో హెచ్ ఉంది. చూడండి మరి రా అంటే ఏంది? రా అంటే మీరు 2 అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. హెచ్ అంటే 8 అని గుర్తుపెట్టుకోండి. హెచ్ అంటే ఇంగ్లీష్లో మరి 8th లెటర్ కాబట్టి ఇలా అనుకున్నా కూడా మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. హెచ్ అంటే 8ని ఇలా గుర్తుపెట్టుకోండి. రాజా రామ్మోహన్ రా అనగానే మీరు 2 అని గుర్తుపెట్టుకోండి. మోహన్లో హెచ్ ఉంది కాబట్టి హెచ్ అంటే 8 అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సో ఇక్కడ 1828 రాజా రామ్మోహన్ రాయ్ మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. లేదా మరో విధంగా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ బ్రహ్మ సమాజం అన్నాడు. బ్రహ్మ సమాజం అంటే బి లెటర్తో రాస్తాం. బ్రహ్మలో హెచ్ అనే లెటర్ వస్తుంది, ఇలాగే గుర్తుపెట్టుకోండి. బి అంటే ఇంగ్లీష్లో 2వ లెటర్, హెచ్ అంటే 8th లెటర్ కాబట్టి చూడండి ఫ్రెండ్స్ ఎంత ఈజీగా బ్రహ్మ సమాజం అనగానే మీకు బిహెచ్ అని గుర్తుపెట్టుకుంటే బి అంటేనేమో 2, హెచ్ అంటేనేమో 8, 1828 కన్ఫ్యూజ్ లేదుగా. రాజా రామ్మోహన్ రాయ్ ద్వారా మనం గుర్తుపెట్టుకోవాలనుకుంటే రా అంటేనేమో 2, మోహన్లో హెచ్ ఉంది కాబట్టి 8 అని గుర్తుపెట్టుకుంటే ఇక బ్రహ్మ సమాజాన్ని స్థాపించినటువంటి రాజా రామ్మోహన్ ఏ సంవత్సరం అంటే 1800 చివరిలో 28. 4 ఆప్షన్లో మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. మరి దేవుడు ఒక్కడే అనేటటువంటిది ఆల్రెడీ చెప్పా ఫ్రెండ్స్. రాజా రామ్మోహన్ రాయ్, రాయ్ అనగానే ఒక్క రాయి మీద అనేక దేవుళ్ళు ఉంటారు కాబట్టి అలా లాజిక్గా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి రాజా రామ్మోహన్ రాయ్ గారు చనిపోయినటువంటి ఇయర్ ఇంపార్టెంట్.
1833 దీన్ని మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలి? రాజా రామ్మోహన్ రాయ్ చనిపోయిన తర్వాత దేవేంద్రనాథ్ ఠాగూర్, కేశవ చంద్రసేన్ మరి ఆ బాధ్యతలు తీసుకొని మరి దాన్ని ప్రచారం చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 1833 ఒకటి, దేవేంద్రనాథ్ ఠాగూర్, కేశవ చంద్రసేన్ ఈ రెండింటిని గుర్తుపెట్టుకోవాలి. ఎలా గుర్తుపెట్టుకోవాలి? చాలా ఈజీగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఫ్రెండ్స్, ఇక్కడ రాజా రామ్మోహన్ రాయ్ చూడండి, నేను ఇక్కడ పేరు రాస్తున్నా. రాజా ఇదొక ఒకటి అనుకోండి, రాజా రామ్మోహన్ ఇదొక పదం అని గుర్తుపెట్టుకోండి. చివరిలో రాయ్ అనే పదం ఉందని గుర్తుపెట్టుకోండి, ఇదొక పదం. మొత్తం చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 1, రాజాలో 1, రామ్మోహన్లో 2, రాయ్లో 3, అంటే టోటల్గా 3 వర్డ్స్ వచ్చాయి. కాబట్టి రాజా రామ్మోహన్ రాయ్ అంటే 3 లెటర్స్ వచ్చాయి. కాబట్టి ఇవి చివరిలో ఆయనది చనిపోయిన డేట్ గుర్తుపెట్టుకోవాలంటే ఆ 3 2 టైమ్స్ అని గుర్తుపెట్టుకోండి. రాజా రామ్మోహన్ రాయ్ అంటే 1 2 3 అలా మీరు జస్ట్ హాస్యంగా ఫ్రెండ్స్, దీన్ని బట్టిగా కంటే కూడా రాజా రామ్మోహన్ రాయ్ చనిపోయినటువంటి ఇయర్ అనగానే రాజా రామ్మోహన్ రాయ్ అంటే 3 లెటర్స్ వచ్చాయి. కాబట్టి 1833 అని గుర్తుపెట్టుకోండి. అది ఈజీగా ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ మీరు గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ దేవేంద్రనాథ్ ఠాగూర్, కేశవ చంద్రసేన్ వీళ్ళిద్దరూ మరి ఆ బాధ్యతలు తీసుకోవడం జరిగింది. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? రాజా రామ్మోహన్ రాయ్ అంటే మీకు ఇంతకుముందే చెప్పా ఫ్రెండ్స్, రాయ్ అంటే రాయి అని చెప్పా మీకు. ఒక రాయి మీద అనేక దేవుళ్ళు ఉంటారు కాబట్టి విగ్రహారాధన అని బలులు ఇవ్వటం సరికాదని చెప్పాడని మీకు దేవుడు ఒక్కడే అనేటటువంటి ఆ నినాదాన్ని ఇచ్చింది కూడా రామ్మోహన్ రాయ్ అని తెలుసు. మరి రాయి అనంగులోని దేవుడు అనే పదం గుర్తుపెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ వీళ్ళు కూడా దేవుళ్ళకి సంబంధించిన పేర్లు వస్తాయి ఫ్రెండ్స్. చూడండి, దేవేంద్రనాథ్ ఠాగూర్ అంటే దేవుడు అని గుర్తుపెట్టుకోండి. కేశవ చంద్రసేన్ అంటే మరి చంద్ర అనే పదం అంటే చంద్రుడు అనేది గుర్తుపెట్టుకోండి. లేకపోతే కేశవ అంటే కేశాలతో ఉన్నటువంటి మరి శివుడు అనో ఏదో ఒకటి మీరు అలా లింక్ చేసి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. రాజా రామ్మోహన్ రాయ్ అనగానే రాయి అనే లేదా రాజులు ఎక్కువగా దేవుళ్ళు పూజిస్తారని దేవేంద్రనాథ్ ఠాగూర్ గాను, మరి కేశవ చంద్రసేన్ అంటే చంద్రుని పూజిస్తారనో మీరు ఏ విధంగానైనా ఫ్రెండ్స్ మరి లింక్ చేసి గుర్తుపెట్టుకుంటే ఈజీగా మీకు ఎగ్జామ్లో బిట్ ఇవ్వగానే పెడతారు. ఇక మరలా కూడా రివిజన్ చేసేటటువంటి పరిస్థితి రాదు ఫ్రెండ్స్. సో మీకు ఇక్కడ 1833 అనేది ఈజీగా గుర్తుపెట్టుకునేటటువంటి టెక్నిక్ మీకు చెప్పా ఫ్రెండ్స్. రాజా రామ్మోహన్ రాయ్ అంటే 3 లెటర్స్ కాబట్టి చనిపోయిన డేట్ వచ్చేసి 33 అని గుర్తుపెట్టుకోండి, షార్ట్ కట్ అంతే. మరి రాజులు దేవుళ్ళు పూజిస్తారనో లేకపోతే రాయి మీద దేవుళ్ళు ఉంటారనో దేవేంద్రనాథ్ ఠాగూర్, కేశవ చంద్రసేన్ మీరు అలా గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా గుర్తుంటుంది ఫ్రెండ్స్. చూడండి, నెక్స్ట్ రాజా రామ్మోహన్ రాయ్ తర్వాత మరి ఎక్కువసార్లు ఎగ్జామ్లు అడిగినటువంటి బిట్స్ ఏంటంటే ఫ్రెండ్స్ ప్రార్థనా సమాజం చాలాసార్లు అడిగాడు. రీసెంట్గా ఏపీలో జరిగినటువంటి టెట్ టీఆర్టీలో ప్రార్థనా సమాజం మీద చాలా బిట్స్ అడిగిండు. మరి ప్రీవియస్ గ్రూప్ 2 కానివ్వండి, గ్రూప్ 1 కానివ్వండి, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో మరి చూసుకున్నట్లయితే ప్రార్థనా సమాజం చాలా ఎక్కువసార్లు అడిగింది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ ఇద్దరు ఉన్నారు, ఒకరేమో ఆర్జీ బండార్కర్, రెండోది ఎంజీ రనడే, మీ అందరికీ తెలుసు ఇద్దరు. మరి కొత్తగా ఇప్పుడు చదివే వాళ్ళు ఎవరైనా ఉంటే మరి దీన్ని కొంచెం కష్టంగా ఉంటుంది. కాబట్టి నేను ఇప్పుడు మీకు చెప్పేటటువంటి ఈ లాజిక్స్ని మీరు ఫాలో అయినట్లయితే ఫ్రెండ్స్ మరలా రివిజన్ అనేది ఉండదు, డైరెక్ట్గా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. చూద్దాం, రాజా ఫ్రెండ్స్ ప్రార్థనా సమాజానికి సంబంధించి మరి 1867లో ఈ ప్రార్థనా సమాజం ఏర్పడింది మన అందరికీ తెలుసు. మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? 1867ని ప్రార్థనా సమాజానికి ఎలా లింక్ చేయాలి? బట్టి పడదామా అంటే చాలా కష్టం, మనం బట్టి పట్టలేము. ఒకవేళ బిట్టును వదిలేద్దామంటే రేపు ఎగ్జామ్లో అడుగుతారు, ఎందుకంటే ఇది ఫేమస్ బిట్ కాబట్టి. మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఫ్రెండ్స్ చూడండి, ప్రార్థనా సమాజం అంటే మనం జనరల్గా ఫ్రెండ్స్ మనం ఏం చేస్తాం, ఎక్కడైనా సరే స్కూళ్ళలో కానివ్వండి, ఎక్కడైనా సరే ప్రార్థన జరిగేటప్పుడు ఎవరము కూడా అరవకుండా ఉంటాము, ఏడవకుండా ఉంటామని గుర్తుపెట్టుకోండి అంతే. అరవకుండా అంటేనేమో 6 అని గుర్తుపెట్టుకోండి, ఏడవకుండా అంటేనేమో 7 అని గుర్తుపెట్టుకోండి, 67. ఇక మీకు ప్రార్థనా సమాజం అనగానే మీకు అరవకూడదు, ఏడవకూడదు. అరవకూడదు అంటేనేమో 6, ఏడవకూడదు అంటేనేమో 7. ఈ రెండు కనుక తెలిస్తే వాడు ఇచ్చినటువంటి 4 ఆప్షన్లో 1867 గుర్తుపెట్టుకోవచ్చు. సో ఒకవేళ కొంతమందికి డౌట్, ఇది 1967 ఇవ్వచ్చుగా అంటే 1967 అనేది ఫ్రెండ్స్ ఇవన్నీ స్వాతంత్రానికి పూర్వం కదా, అట్లా ఇది ఇచ్చినా కూడా మనం దాన్ని ఎలిమినేట్ చేస్తాం.
మరి స్వాతంత్రానికి పూర్వానికి సంబంధించినవి కాబట్టి 1867 కరెక్ట్ అవుతుంది ఫ్రెండ్స్. మీరు అలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అరవకూడదు, ఏడవకూడదని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మరి ఎక్కడ ఈ ప్రార్థనా సమాజం అనేది మరి ఏర్పడిందంటే బొంబాయి. జనరల్గా చూడండి ఫ్రెండ్స్, ప్రార్థన జరిగేటప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, ముస్లిమ్స్ చూడండి, వాళ్ళ ప్రార్థనా సమయంలో వాళ్ళు ఏం చేస్తారంటే బాయి బాయి అని హగ్ చేసుకుంటూ ఉంటారు. అట్లా గుర్తుపెట్టుకోండి, ప్రార్థన అనగానే బాయి బాయి అని హగ్ చేసుకోవటం, బొంబాయి అంతే. ఇంతకుముందు రాజా రామ్మోహన్ రాయ్ కూడా మీకు ఏం చెప్పానండి ఫ్రెండ్స్, బెంగాల్ అని చెప్పి, ఎందుకని రాజులు బంగ్లాలో నివసిస్తారు కాబట్టి. మీరు అక్కడ దాన్ని మర్చిపోయేటటువంటి పరిస్థితి లేదు. రాజా రామ్మోహన్ రాయ్ ఎప్పుడు చనిపోయారంటే, రాజా రామ్మోహన్ రాయ్ 3 పేర్లు ఉన్నాయి కాబట్టి 1833 అని చెప్పాను. అది మీరు మర్చిపోయేటటువంటి పరిస్థితి లేదుగా. రాజా రామ్మోహన్ రాయ్ ఏ సంవత్సరంలో జన్మించారు అంటే, రాజాలో రా ఉంది కాబట్టి 2 అనే పదం గుర్తుపెట్టుకుంటే, 4 ఆప్షన్లో 2 మరి ఫస్ట్ యూనిట్ ప్లేస్లో 2 ఆడుంటుందో మనం ఈజీగా క్యాచ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. రాజా రామ్మోహన్ రాయ్ బ్రహ్మ సమాజాన్ని ఎప్పుడు స్థాపించారు అంటే, చూడండి ఇప్పుడు మీరు జస్ట్ మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి దాన్ని రివిజన్ లాగా బ్రహ్మ సమాజాన్ని స్థాపించింది రాజా రామ్మోహన్ రాయ్ ఎప్పుడంటే, దీన్ని 2 విధాలు గుర్తుపెట్టుకోవచ్చు అని చెప్పా ఫ్రెండ్స్. బ్రహ్మ సమాజం అంటేనేమో బి, బ్రహ్మలో హెచ్ వస్తుంది కాబట్టి బి అంటేనేమో 2, హెచ్ అంటేనేమో 8. అంటే మనకు 4 ఆప్షన్లో 28 ఆడుంటుందో చూసి పెట్టుకోవచ్చు. హెచ్ని 8గా గుర్తు లేకపోతే ఫ్రెండ్స్ పైన కింద ఇలా కొట్టేస్తే 8లాగా కనిపిస్తుంది మనం ఈజీగా. ప్రార్థనా సమాజం అనగానే ప్రార్థన జరిగేటప్పుడు అరవకూడదు, ఏడవకూడదు అంటే 67 యూనిట్ ప్లేస్లో ఈ రెండింటిని చూసుకొని ఆన్సర్ పెట్టేస్తాం. ఎక్కడ జరిగింది అంటే బొంబాయి. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారు, ప్రార్థన జరిగేటప్పుడు ఎవరైనా సరే బాయి బాయిని హగ్ చేసుకుంటారని గుర్తుపెట్టుకోండి. రైట్ ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రార్థనా సమాజాన్ని ఏర్పాటు చేసినటువంటి మరి వారెవరు అంటే ఫ్రెండ్స్ 2 ఉన్నారు. ఒకరేమో ఆర్జీ బండార్కర్, ఇంకొకరేమో ఎంజి రనడే. ప్రార్థన జరిగేటప్పుడు మీరు ఎప్పుడైనా చూడండి ఫ్రెండ్స్, ఎక్కడైనా సరే అక్కడ రనడేలో రణం అని గుర్తుపెట్టుకోండి. రణం అంటే యుద్ధం అనేది జరగదు, ప్రశాంతంగా జరుగుతుందని గుర్తుపెట్టుకోండి. రనడే అంటే రణం అంటే ప్రార్థన జరిగేటప్పుడు రణం ఉండదు, యుద్ధం జరగదు. ఎంజి మరి ఆర్జీ బండార్కర్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, బండార్కర్ అంటే భాండాగారం అని గుర్తుపెట్టుకోండి. ప్రార్థనలో కొంతమంది ఏం చేస్తారంటే కొన్ని ప్లేసుల్లో ఆడొక నిధి ఉందనో, ఆడొక భాండాగారం ఉందనో ఏం చేస్తారంటే అక్కడ ఒక పూజలు చేస్తూ ఉంటారు, ప్రార్థన చేస్తారు, అట్లా గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఒకవేళ ఎంజి బండార్కర్ ఆర్జీ రనడే ఇస్తాడేమో అని ఒకవేళ కొంతమందికి డౌట్ వస్తే దీన్ని కూడా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఎంజి రనడేని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, ఎం అంటే మా అని గుర్తుపెట్టుకోండి, అంటే మరణం అని గుర్తుపెట్టుకోండి. మరణం, ప్రార్థన జరిగేటప్పుడు మరణాలు ఉండవు అని గుర్తుపెట్టుకుని అంటే ఎంజి రనడే. మరణం అంటే ఎంజి రనడే. ఇక మిగతాదే ఆర్జీ బండార్కర్ అంటే భాండాగారం కావాలనుకుంటే ప్రార్థన చేస్తారని గుర్తుపెట్టుకోండి. 60, 7 కాబట్టి 67 ఫ్రెండ్స్, అలా గుర్తుపెట్టుకోండి. మరి నెక్స్ట్ కందుకూరి వీరేశలింగం గారి గురించి మనందరికీ తెలుసు, దీన్ని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. సరే, కొంతమందికి ఇంకా ఏమైనా తెలియకపోతే చూడండి, ఇక్కడ ఇంకొక ట్రిక్ మీకు నేర్పిస్తా. కందుకూరి వీరేశలింగం పంతులు అని అంటాం, చివరిలో పంతులు ఉంటుంది, అంటే మనకు రేపు వచ్చేటటువంటి జాబు పంతులు. మరి పంతులు జనరల్గా చూడండి స్కూళ్ళల్లో ఫ్రెండ్స్, మరి ఏం చేస్తారంటే వారు పంతులు ఎవరైనా సరే వితంతువుల పునర్వివాహానికి కృషి చేస్తారు. వితంతువుల పునర్వివాహం అంటే వితంతువులు ఎవరైనా ఉంటే పునర్వివాహం మరల వివాహం చేసుకోవచ్చు అని ప్రచారం చేశాడు. బాల్య వివాహాలను నిషేధం, అంటే స్కూళ్ళల్లో చూడండి 18 ఇయర్స్ బిలో ఎవరికన్నా ఉంటే బాల్య వివాహాలు ఎవరైనా జరుగుతూ ఉంటే పంతులు ఏం చేస్తారంటే ఇది తప్పు అమ్మ అని ఖండిస్తూ ఉంటారు. కాబట్టి అలా గుర్తుపెట్టుకోండి. కందుకూరి వీరేశలింగం గారి గురించి 2 పాయింట్స్ ఫ్రెండ్స్, మనందరికీ తెలిసినటువంటి పాయింట్సే. ఒకటి మరి మనందరికీ తెలిసినటువంటి పాయింట్సే ఫ్రెండ్స్. ఒకటి వితంతువుల పునర్వివాహం, బాల్య వివాహాలు, పంతులు, జనరల్గా ఇలా మీరు లాజిక్గా గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. ఇది కందుకూరి వీరేశలింగం గారి గురించి మీ అందరికీ తెలిసినటువంటి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ బిట్, స్వామి వివేకానంద. ఈ స్వామి వివేకానంద గురించి మీకు పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్లో కూడా మీకు చెప్పడం జరిగింది. ఈ స్వామి వివేకానంద ఆ పేరులోనే పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ అన్నీ వస్తాయి, మీకు ఆ వీడియో చేసా ఫ్రెండ్స్. ఎవరైనా ఆ వీడియో చూడకపోతే చూడండి, ఇప్పుడు నేను డిస్క్రిప్షన్లో ఉంచుతాను. ఈ స్వామి వివేకానంద మీ అందరికీ తెలుసు రామకృష్ణ యొక్క శిష్యుడు అని మనందరికీ తెలుసు. ఎగ్జామ్లో అడిగేటటువంటి బిట్ ఏంది,
స్వామి వివేకానందకి సంబంధించి ఎగ్జామ్లో అడిగేటటువంటి బిట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఒకే ఒక ఇంపార్టెంట్, రామకృష్ణ మఠాన్ని స్థాపించింది ఎవరు అని అడుగుతాడు. రామకృష్ణ మిషన్ని స్థాపించింది ఎవరు అని గుర్తుపెట్టుకోండి మీరు, స్వామి వివేకానంద. ఇప్పుడు చూడండి, రామకృష్ణలో రాముడు ఉంది, కృష్ణులోనేమో కృష్ణుడు ఉంది. రాముడు కానివ్వండి, కృష్ణుడు కానివ్వండి, వీళ్ళిద్దరు స్వాములేగా ఫ్రెండ్స్. కాబట్టి ఇట్లా మీరు అలా గుర్తుపెట్టుకోండి, స్వామి వివేకానంద. వాళ్ళిద్దరూ చాలా వివేకంగా ఉంటారు, స్వాములు అని మీరు గుర్తుపెట్టుకుంటే, రామకృష్ణ అనగానే రాముడు, కృష్ణుడు, స్వామి వివేకానంద, అట్లా ఈజీగా మీకు ఈజీగా గుర్తుంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ కంటిన్యూషన్లో ఫ్రెండ్స్ చూద్దాం. మరి నెక్స్ట్ కంటిన్యూషన్లో ఇది టెక్స్ట్ బుక్లో ఉన్నదాన్ని నేను కంటిన్యూషన్లో మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మరి పంజాబ్లో ఆర్య సమాజ స్వామి దయానంద సరస్వత, చాలా ఇంపార్టెంట్గా స్వామి దయానంద సరస్వతి మీద చాలాసార్లు బిట్లు అడిగాడు. దయానంద సరస్వతి అనగానే మనకు వేదాలు గుర్తుకు రావాలంటే, వేదం అనే పదం తగిలిందంటే మాత్రం అది స్వామి దయానంద సరస్వతి. మరి ఎక్కడ అంటే మరి పంజాబ్లో ఆర్య సమాజాన్ని స్థాపించింది ఎవరంటే స్వామి దయానంద సరస్వతి. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఫ్రెండ్స్ ఒక్కసారి చూడండి. ప్రతిదీ మీకు ఇక్కడ లాజిక్ చెప్తాను, ఇయర్ కూడా ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తా ఫ్రెండ్స్. పంజాబ్లో ఆర్య సమాజ్ని స్థాపించింది ఎవరంటే స్వామి దయానంద సరస్వతి. ఫస్ట్ దీన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏదో ఒక సాంఘిక సంస్కృతం మనందరికీ తెలుసు, మరి వేదాలకు సంబంధించి మీ అందరికీ తెలిసినటువంటిది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పంజాబ్లో ఆర్య సమాజ్ అనగానే స్వామి దయానంద సరస్వతి. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఎలా గుర్తుపెట్టుకుంటారు? ఇక్కడ సరస్వతి అనే పదం ఉందిగా ఫ్రెండ్స్. సరస్వతి అంటే చదువుల తల్లి అని మనందరికీ తెలుసు. ఆ చదువుల తల్లిని ఎవరైతే నమ్ముకుంటారో వాళ్ళకి జాబ్ ఖచ్చితంగా వస్తుందని గుర్తుపెట్టుకోండి. పంజాబ్లో జాబ్ అనే పదం చివరిలో ఉంది, దాని కీవర్డ్గా తీసుకోండి. సో సరస్వతి అనగానే మీకు సరస్వతీ దేవుని ఎవరైతే నమ్ముకుంటారో వాళ్ళకి జాబ్ వస్తుందని గుర్తుపెట్టుకోండి. సో స్వామి దయానంద సరస్వతి, ఇక పంజాబ్ అని గుర్తుపెట్టుకోండి, ఇక మీకు ఈజీగా గుర్తుంటుంది. ఇక ఆర్య సమాజ్ అనగా అనేది చాలామందికి తెలుసు, తెలియని వాళ్ళకు కూడా ఒక లాజిక్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే లాజిక్ అంటే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఆర్య అనగానే మీరు ఇక్కడ 6 అని గుర్తుపెట్టుకోండి. ఆర్య అనగానే 6 అనేది ఏంటి, నంబర్ అనేది ఏంటి, సరస్వతి మరి చదువుల తల్లి దగ్గర మనం 6 నేర్చుకుంటామని గుర్తుపెట్టుకోండి. లేదా ఇంకో విధంగా ఎలా గుర్తుపెట్టుకుంటారు, ఆర్య సమాధిలో ఆర్య మూవీ మనందరికీ తెలుసుగా ఫ్రెండ్స్. ఆర్య మూవీలో అల్లు అర్జున్ హీరో. అల్లు అర్జున్ మరి చాలా దయతో ఉంటాడని గుర్తుపెట్టుకోండి. సరస్వతి మరి సరస్వతి దేవతతో మరి ఎక్కువగా పూజలు చేస్తాడని గుర్తుపెట్టుకోండి. సరస్వతి దేవుని ఎక్కువగా నమ్ముతాడని గుర్తుపెట్టుకోండి. మీ ఇష్టం ఫ్రెండ్స్, ఎట్లయినా గుర్తుపెట్టుకోండి. ఆర్యాలో 6 అని గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే సరస్వతి దేవి చదువుల తల్లిని నమ్ముకుంటే నంబర్స్ వస్తాయని గుర్తుపెట్టుకోండి. లేదా అల్లు అర్జున్ ఎక్కువగా సరస్వతి దేవిని ఎక్కువగా మరి నమ్ముతాడని గుర్తుపెట్టుకోండి. మీరు ఇలా ఈజీగా మీరు ఎలాగైనా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, దాన్ని ఈజీగా గుర్తుండే విధంగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, వేదాలు. ఇక మీకు ఇచ్చినటువంటి బిట్టు వేదాలు అనగానే మన అందరికీ తెలిసిందే. ఇది వేదాలు అనగా ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం, మన 4 వేదాలు తెలుసు ఫ్రెండ్స్. ఆ వేదాలు అనే పదం వచ్చిందంటే స్వామి దయానంద సరస్వతి. మీరు దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారు, సరస్వతి అంటే చదువుల తల్లి. చదువుల తల్లి అనగానే మీకు ఇక వేదాలు 4 గుర్తు రావాలి. అంటే ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం, ఈ 4 వేదాలు అనే పదం రావాల్సింది మీ మైండ్లో ఫ్రెండ్స్. అట్లా గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ చూడండి, నేను ఏమన్నాడంటే చదువుల తల్లినే ఎక్కువగా దానికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి. కానీ మరి దేవతలను, గుడిలో విగ్రహారాధన, బ్రాహ్మణ పూజారులను, కుల వ్యవస్థను అతడు ఏం చేసిందంటే తిరస్కరించిండు. ఇట్లా గుడిలో విగ్రహాల ఇవన్నీ చేయటం అనేది కరెక్ట్ కాదు. మనం మెయిన్ వేదాలే, చదువుల తల్లి సరస్వతి దేవి వేదాలే తప్ప మనకి ఇవన్నీ కరెక్ట్ కాదు అని చెప్పింది ఎవరంటే స్వామి దయానంద సరస్వతి. రేపు ఎగ్జామ్లో అడిగితే వాడు ఎంత పెద్ద బిట్ ఇచ్చినా ఆ పెద్ద బిట్లో వేదాలు అనే పదం తగిలింది అంటే ఫ్రెండ్స్ సరస్వతీదేవి, స్వామి దయానంద సరస్వతి గుర్తుపెట్టుకుంటే ఫ్రెండ్స్ ఈజీగా మరి ఇవన్నీ గుర్తుంటాయి. ఇయర్ కూడా మీకు ఈజీగానే గుర్తుంటుంది. ఇప్పుడు చూడండి, మరి దయానంద సరస్వతికి సంబంధించి ఇంకొక 2 బిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి, ఆ 2 చాలాసార్లు అడిగాడు. మరి అవన్నీ గుర్తుంటాయి కానీ ఇయర్ అనేది గుర్తుండకపోవచ్చు. ఇయర్ ఎక్కువ సార్లు అడుగుతున్నాడు. సత్యార్థ ప్రకాష్ అనేటటువంటి పుస్తకాన్ని రాసింది స్వామి దయానంద సరస్వతి. మనందరికీ తెలుసు, చిన్నప్పటి నుంచి చదివాము.
ఒకవేళ ఇది కూడా గుర్తు రాకపోతే దీనికి ఒక లాజిక్ ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే మరి నాన్ మ్యాథ్స్ వాళ్ళంటే శ్వాసలకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు, గుర్తుంటుంది. కానీ మ్యాథ్స్ వాళ్ళు ఏంటంటే ఫ్రెండ్స్ మ్యాథ్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తారు కాబట్టి ఇలాంటి శ్వాసలు చదవాలంటే వాళ్ళకి ఎందుకనో కొంచెం ఒక రకంగా ఎలర్జీ లాగా అనిపిస్తుంది. నాన్ మ్యాథ్స్ వాళ్ళకి మ్యాథ్స్ ఎంత ఇబ్బందిగా గురవుతారో మ్యాథ్స్ వాళ్ళకి శ్వాసలు కూడా అంత ఇబ్బంది కలుగుతుంది కాబట్టి వాళ్ళకి లాజిక్స్ అనమాట. సత్యార్థ ప్రకాష్ అన్న పుస్తకాన్ని రాసింది ఎవరు అనగానే రేపు 4 ఆప్షన్లో స్వామి వివేకానంద, స్వామి దయానంద సరస్వతి, రాజా రామ్మోహన్ ఇట్లా కన్ఫ్యూజ్గా ఇస్తే మధ్యలో మీరు దీన్ని రివిజన్ చేయకపోతే మరి మర్చిపోయే అవకాశం ఉంటుంది కదా ఫ్రెండ్స్. దాన్ని ఎలా ఈజీగా గుర్తుపెట్టుకుంటారంటే సత్యార్థ ప్రకాష్ అనే పుస్తకాన్ని దయానంద సరస్వతితో ఎలా గుర్తుపెట్టుకుంటారండి ఫ్రెండ్స్. చూడండి, నేను ఇంతకుముందే మీకు చెప్పాను, సరస్వతి అనే పదాన్ని మీరు కోడ్గా తీసుకోండి. సరస్వతీదేవి చదువుల తల్లి. చదువుల తల్లి అనేది ఎప్పుడు మనకి సత్యాన్ని వివరిస్తుంది, సత్యాన్ని మనకు చెప్తుంది. ఇక సత్యార్థ ప్రకాష్ అన్న, ఆర్య సమాజం అంటే 6 అనే పదం ఉన్నా, పంజాబ్ అంటే జాబ్ అనే పదం వచ్చినా మీరు సరస్వతీదేవిని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మీకు ఒక బిట్ వచ్చినట్టే ఇక్కడ. సత్యార్థ ప్రకాశ్ అంటే సత్యం, ట్రూ అనగానే మీకు సరస్వతీదేవి గుర్తు రావాలి, అయిపోయింది అంతే. మరి ఇక ఆర్య సమాజం కూడా మీకు చెప్పాను 6 అంటే సంఖ్య నంబర్ కాబట్టి సరస్వతీదేవి మీకు ఈజీగా గుర్తుంటుంది. 1875ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే చూడండి, రేపు ఎగ్జామ్లో ఆర్య సమాజాన్ని స్వామి దయానంద సరస్వతి ఏ సంవత్సరంలో స్థాపించాడని మ్యాచింగ్ ఇస్తే కన్ఫ్యూజ్ అవ్వని అవసరం లేదు. ఆర్యాలో ఫ్రెండ్స్ 6 అనే పదం ఉందిగా, మీరు 6కి ఏం చేస్తారంటే ఒకటి తగ్గించండి, ఒకటి పెంచండి. ఇప్పుడు చూడండి, ఒకటి తగ్గించాము, ఒకటి పెంచాము, ఏమొచ్చింది ఫ్రెండ్స్ 75. ఇక 75 ఇలా గుర్తుపెట్టుకోండి. ఇక మనం ఎందుకు కన్ఫ్యూజ్ అవ్వాలి చూడండి. రేపు ఆర్య సమాజం మళ్ళీ చూడండి, నేను దాన్ని డిలీట్ చేశా. ఆర్య సమాజాన్ని ఆర్య అనగానే మనకి వెంటనే 6 వేసుకోండి రఫ్గా, దీనికి ఒకటి పెంచండి, ఒకటి తగ్గించండి, ఇలా చూసుకోండి అంటే 75 అయిపోయింది కదా ఫ్రెండ్స్. 1875 యూనిట్ ప్లేస్లో 75 ఆడ ఉంటుంది, అదేగా ఆన్సర్. ఇట్లాంటి టెక్నిక్స్ కనుక మీరు ఫాలో అయితే మిగతా వాళ్ళందరికంటే కూడా మీ రూమ్లో మీరు ఎగ్జామ్ రాసేటటువంటి రూమ్లో అందరికంటే కూడా చాలా ఫాస్ట్గా చేసి టైంని సేవ్ చేసుకొని ఆ టైంని మ్యాథ్స్ మీద కేటాయించుకుంటే 100% జాబ్ మీకే వస్తుంది ఫ్రెండ్స్. ఇట్లాంటి టెక్నిక్స్ని నేను చెప్పేటప్పుడు ఈ టెక్నిక్సే కాదు, మీకు జస్ట్ మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా ఇలా అందిస్తున్నా ఫ్రెండ్స్. మీకు ఇంకా మీ మైండ్ సెట్కి ఇంకా ఏమన్నా లాజిక్స్ తెలిస్తే దాన్ని ఫాలో అవ్వండి. ఇలానే కాదు, ఇవి మేము ప్రిపేర్ అయినప్పుడు మేము ఇలా లాజిక్స్ని ఇలానే చదివాం కాబట్టి మీకు ఇలా అందిస్తున్నా. మీరు దీని ద్వారా ఇంకేమైనా లాజిక్స్ ఉంటే మీరు అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా డిఫరెంట్గా మీకు ఏమన్నా మరి లాజిక్స్ ఏమైనా తెలిస్తే కింద కామెంట్స్ రూపంలో ఇవ్వండి. ఎందుకంటే కామెంట్స్ చూసేవాళ్ళు ఇలా కూడా గుర్తుపెట్టుకోవచ్చు అని గుర్తుపెట్టుకుంటారు ఫ్రెండ్స్. ఎందుకంటే డిఎస్సి రాసేటటువంటి యాస్పిరెంట్స్ అందరికీ కూడా నేనే కాదు ఫ్రెండ్స్, నేను మీరు అందరం సహాయ సహకారాలు అందించుకుంటేనే అందరికీ మంచి జరుగుతుంది కాబట్టి ఫ్రెండ్స్. మీకు ఇంకేమైనా లాజిక్స్ కానీ ఏమైనా ట్రిక్స్ కానీ తెలిస్తే కింద కామెంట్స్ రూపంలో ఇవ్వండి ఫ్రెండ్స్. అవి మిగతా వాళ్ళందరూ చూస్తారు. మీరు ఇచ్చేటటువంటి ఆ లాజిక్స్ అనేవి ఇంకెవరికైనా మంచిగా ఉపయోగపడచ్చేమో కదా ఫ్రెండ్స్. అట్లా మీరు కామెంట్స్ రూపంలో ఏమైనా లాజిక్స్ ఉంటే ఇంకా ఏమైనా డిఫరెంట్గా వీటిల్లోనే ఇవ్వండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇట్లా సత్యార్థ ప్రకాశం అని కూడా అలా గుర్తుపెట్టుకోండి. తర్వాత వచ్చేసి మరి ఏ సంవత్సరంలో మరి ఇక్కడ ఆయన చూడండి చనిపోయాడు, స్వామి దయానంద సరస్వతి ఏ సంవత్సరంలో చనిపోయాడు అంటే 1883లో చనిపోయిన తర్వాత ఇక దయానంద ఆంగ్లో వేదిక పాఠశాల, వేదిక అంటే వేదాలు అనే పదం గుర్తొస్తుంది సరస్వతీదేవి కదా అంతే. బట్ ఏ సంవత్సరంలో దయానంద సరస్వతి చనిపోయాడు అని ఎగ్జామ్లు అడిగితే దాన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారండి ఫ్రెండ్స్, ఇక్కడ 83ని మీరు ఎలా రాస్తారండి ఫ్రెండ్స్. చూడండి, హెచ్సి అని రాసుకోండి. హెచ్ అంటేనేమో 8 అని గుర్తుపెట్టుకోండి, హెచ్ అంటే 8, సి అంటేనేమో 3 లాగా గుర్తుపెట్టుకుంటే. ఇప్పుడు చూడండి, స్వామి దయానంద సరస్వతి అనగానే మీరు సరస్వతీదేవిని ఎవరైతే నమ్ముకుంటారో, చదువుల తల్లిని ఎవరైతే నమ్ముకుంటారో వాళ్ళు ఎప్పుడైనా సరే హై పొజిషన్కి వెళ్తారని గుర్తుపెట్టుకోండి. అంటే హై పొజిషన్ అంటే ఇక్కడ హెచ్సి అంటే ఏంది, ఒకవేళ మీరు హైకోర్టు, హెచ్సి అంటే హైకోర్టు లాగాను, లేకపోతే ఇంకా ఏ విధంగా హైయర్ కమాండ్ అను, సరస్వతీదేవి మనందరికంటే హైయర్ కమాండ్ అను, మీ ఇష్టం ఎలాగైనా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సరస్వతీదేవి అనగానే మీరు హెచ్సి అని గుర్తుపెట్టుకుంటే, హెచ్ అంటేనేమో 8, సి అంటేనేమో 3, మనకి ఇచ్చినటువంటి 4 ఆప్షన్లో యూనిట్ ప్లేస్లో కనుక 3 ఉంటేనే అక్కడే ఆన్సర్ అయిపోతుంది.
ఇంకా 2 ఆప్షన్స్ ఏమి ఇచ్చినప్పుడు 83ని హెచ్సిగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. స్వామి దయానంద సరస్వతి చనిపోయిన సంవత్సరము అనగానే మీరు సరస్వతీదేవి అనగానే హయ్యర్ కాబట్టి హెచ్సి అని గుర్తుపెట్టుకోండి. ఇంతకుముందు మీకు మరి రాజా రామ్మోహన్ రాయ్ గారు చనిపోయినటువంటి సంవత్సరం ఎప్పుడు అన్నా ఫ్రెండ్స్, దానికి మీకు 3 లెటర్లు అని చెప్పా. రాజా రామ్మోహన్ రాయ్ అంటే 2 టైమ్స్ వస్తుంది కాబట్టి 33 ఎక్కడైతే ఉంటుందో ఫ్రెండ్స్ అదే రాజా రామ్మోహన్ రాయ్ మరణించిన సంవత్సరం. స్వామి దయానంద సరస్వతి గారు చనిపోయిన సంవత్సరం సరస్వతి అనగానే హైయర్ కమాండ్ అంటే ఇట్లా గుర్తుపెట్టుకోండి, హెచ్సి అని గుర్తుపెట్టుకుంటే 83 లాగా మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫ్రెండ్స్ చూడండి, స్వామి దయానంద సరస్వతి తర్వాత 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో కంటిన్యూషన్లో ఉన్నటువంటి మరి సాంఘిక సంస్కృత ఎవరు అంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మరి ఇక్కడ ఒకటి ఉంది చూడండి, టెక్స్ట్ బుక్లో ఇది ఉంది ఫ్రెండ్స్, క్లియర్గా ఉంది చూడండి మీ టెక్స్ట్ బుక్లో. వివాహానికి కనీస వయసు చాలాసార్లు అడిగినటువంటి బిట్స్ ఫ్రెండ్. ఇక్కడ చూడండి కంటిన్యూషన్లో స్వామి దయానంద సరస్వతి తర్వాత నెక్స్ట్ పేజీలో ఉన్నటువంటి ఒక డబ్బాలో ఉంటుంది, మీరు చూడండి. వివాహానికి కనీస వయసు, ఇవి ఏపీటీఎస్ 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి టాపిక్కే ఫ్రెండ్స్. ఇది 2 రాష్ట్రాల్లో ఉంటుంది, ప్రత్యేకంగా ఏ రాష్ట్రానికి సంబంధించింది కాదు. ఎగ్జామ్లో చాలాసార్లు అడిగిన బిట్టు, ఎక్కువసార్లు అడిగిన బిట్ ఏంటంటే చూడండి 1978. ఎందుకంటే ఇది కంటిన్యూషన్గా ఉంది కాబట్టి. ఆడపిల్లలకు 18 years, మగపిల్లలకు 21. మరి దీన్ని ఏ సంవత్సరంలో అన్నప్పుడు 1978 గుర్తుపెట్టుకోవాలి. బండగా చదివామనుకోండి మనం చదవము, దీన్ని వదిలేస్తాం. నాన్ మ్యాథ్స్ వాళ్ళకంటే ఫ్రెండ్స్ వాళ్ళు చదువుంటారు, ఇంటర్లో డిగ్రీలో ఏడవసోడ టచ్ అవుతుంది కాబట్టి గుర్తుంటుంది. కానీ మ్యాథ్స్ వాళ్ళంటే ఇలాంటి వాటిని గుర్తుపెట్టుకోవడం కష్టం కాబట్టి దీనికి ఒక లాజిక్ ఉంది, నేను చెప్తా. అలానే 10 సంవత్సరాల లోపు ఆడపిల్లలకు పెళ్లి చేయడం నిషేధం అని ఏ సంవత్సరంలో చెప్పారు అదొకసారి 2-3 సార్లు అడిగాడు. అలానే ఫ్రెండ్స్ ఇంకా దీని మీద బిట్స్ ఎలా అడిగాడంటే ఏ సంవత్సరంలో వివాహ వయసు అనేది 12 సంవత్సరాలు పెంచారు, 1891, దాన్ని గుర్తుపెట్టుకోవాలి. మరి ఏ చట్టం ద్వారా వివాహ వయసును 14 సంవత్సరాలు పెంచారు, మళ్ళీ శారదా చట్టం. ఈ శారదా చట్టం ఎప్పుడు వచ్చింది, 1929. ఏ సంవత్సరంలో ఆడపిల్లలకు 18, మగపిల్లలకు 21, ఇది ఎప్పుడు వచ్చింది, 1978. వీటిని ఎలా గుర్తుపెట్టుకుంటారని ఫ్రెండ్స్, చాలా లాజిక్గా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. దీన్ని ఎట్లా అంటే చూడండి, మీకు రేపు ఎగ్జామ్లో 10 సంవత్సరాల లోపు ఆడపిల్లలకు పెళ్లి చేయడాన్ని నిషేధించినటువంటి చట్టం ఏ సంవత్సరం అంటాడు. 10 అనగానే మీరు వెంటనే ఏం చేస్తారు ఫ్రెండ్స్, 10ని వేసుకోండి. ఈ 10ని ఏం చేస్తారంటే ఆఫ్ చేయండి ఫ్రెండ్స్. 10లో ఆఫ్ చేస్తే ఫ్రెండ్స్ మన అందరికీ తెలుసు 5. ఈ 5లో ఏం చేస్తారంటే ఒకటి తగ్గించండి ఫ్రెండ్స్ 4, ఒకటి పెంచండి. ఇంతకుముందు మీకు ఒక లాజిక్ చెప్పాను, అలా అయిపోయింది చూడండి ఫ్రెండ్స్. 4, 6 అంటే 46 అయిపోయిందిగా ఫ్రెండ్స్. మరొకసారి నేను డిలీట్ చేసి మీకు చూపిస్తున్నా చూడండి. ఎగ్జామ్లో 10 సంవత్సరాల లోపు ఇలానే ఇస్తాడు ఫ్రెండ్స్. 10 సంవత్సరాల లోపు ఆడపిల్లలకు పెళ్లి చేయడాన్ని నిషేధిస్తూ ఒక చట్టం చేశారు, అది ఏ సంవత్సరం అంటాడు. 10 అనగానే మీ మైండ్లో వెంటనే ఫ్రెండ్స్ దీన్ని ఆఫ్ చేయండి అంటే 5కి ఒకటి కలపండి 6, 5కి ఒకటి తగ్గించిన 4, 46. ఆప్షన్లో 46 ఉన్నది ఆన్సర్. దీనికోసం చాలా తీవ్రంగా ఆలోచించిన అవసరం లేదు ఫ్రెండ్స్. మ్యాథ్స్ వాళ్ళు చాలా ఈజీగా, నాన్ మ్యాథ్స్ వాళ్ళని చాలా ఈజీగా చేసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏ సంవత్సరంలో మరలా దాన్ని 12 సంవత్సరాలు పెంచారు అంటాడు. దీన్ని 2 విధాలు గుర్తుపెట్టుకోవచ్చు మీరు ఫ్రెండ్స్. 12ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే మీరు దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారు ఫ్రెండ్స్, మీరు 12 అని వాడు క్లియర్గా ఇస్తాడు ఎగ్జామ్లో. 12 సంవత్సరాలకు పెంచింది ఏ సంవత్సరంలో అని క్లియర్గా ఇస్తాడు కాబట్టి 12ని ఇంతకుముందు లాగానే మీరు ఏం చేస్తారు ఫ్రెండ్స్, ఆఫ్ చేయండి. 12లో ఆఫ్ అంటే ఫ్రెండ్స్ మన అందరికీ తెలిసి 6. ఈ 6ని మీరు రివర్స్గా చూడండి, రివర్స్గా చూస్తే 9 లాగా కనిపిస్తుందిగా ఫ్రెండ్స్. 9 కనిపిస్తుంది కాబట్టి మీరు ఏమనుకుంటారంటే 91 అనుకోండిగా. అట్లా అంటే మనం 4 ఆప్షన్లో కనీసం ఒక 90% అయినా మనం ఈజీగా క్యాచ్ చేసుకునేటటువంటి టెక్నిక్స్ ఫ్రెండ్స్ ఇవి. లేదా ఇంకో విధంగా ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఇక్కడ 12 అని ఉంది, ఈ 12ని రివర్స్ రాస్తే 21 అవుతుంది ఫ్రెండ్స్. 21ని మీరు 91 అయినా అనుకోండి, మీరు ఎలాగైనా గుర్తుపెట్టుకోండి. నాకు కొంచెం ఈజీగా ఉన్నది ఏంటంటే 12 సంవత్సరాలు అనగానే 12లో ఆఫ్ చేస్తే 6ని 9 లాగా రివర్స్ చూస్తే 9 లాగా ఉంటుంది కాబట్టి 91 ఇంకా దేంట్లో ఆ 1ని ఎలాగైనా మైండ్ సెట్కి నేను లింక్ చేసుకుంటా ఫ్రెండ్స్. మీరు అలా గుర్తుపెట్టుకోండి. ఇంకా ఎక్కువ సార్లు అడిగినటువంటి బిట్ ఏంటంటే శారదా చట్టం ఎక్కువ సార్లు అడిగాడు ఫ్రెండ్స్. 1929లో శారదా చట్టాన్ని ఏర్పాటు చేసి ఈ చట్టం ద్వారా కనీస వివాహ వయసు 14 yearsకి పెంచారు.
రేపు ఎగ్జామ్లో శారదా చట్టం అని క్లియర్గా ఇస్తాడు. శారదా చట్టం ఎప్పుడు వచ్చింది? 1929. మరి శారదా చట్టం ద్వారా వివాహ కనీస వయసు మరి 14 అని క్లియర్గా ఇస్తాడు. మీరు ఇక్కడ శారద అనే పదం గుర్తుపెట్టుకుంటే ఇక అన్నీ వచ్చేస్తాయి. చూడండి ఫ్రెండ్స్, శారదా చట్టంలో శారద అంటే ఎస్ఏగా ఫ్రెండ్స్, ఎస్. ఇంగ్లీష్లో ఎస్ అంటే 19 వర్డ్, 19వ లెటర్ ఎస్. ఒకవేళ మీరు ఎస్ అంటే 19 అనే పదం తెలియకపోతే ఫ్రెండ్స్ చూడండి, శారద అంటే ఎస్. ఎస్ని 19 లాగా ఎలా పైన ఒక గీత కొట్టారనుకోండి ఫ్రెండ్స్, ఇట్లా ఎస్లో ఇలా కొట్టారనుకోండి 9 లాగా వచ్చిందంటే ముందు 19 అంటే 9 అనే పదం కనిపిస్తుంది కాబట్టి ఒక 95% మనకు ఆప్షన్లో క్యాచ్ చేయొచ్చు. 9 వచ్చింది కాబట్టి ఇక చూడండి చివరిలో 9 ఉంది, యూనిట్ ప్లేస్లో 9 ఉంది కాబట్టి 19 అని గుర్తుపెట్టుకోండి. ఇక అట్లా ఈజీగా శారదా చట్టం అనగానే ఎస్ అని గుర్తుపెట్టుకుంటే 19 కాబట్టి 29 అని గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా ఆ చట్టం అనేది మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి రీసెంట్గా అప్డేట్లో ఉన్నది ఏంటంటే ఫ్రెండ్స్, 1978లో మరి ఆడపిల్లలకు 18, మగపిల్లలకి 21. ఏ సంవత్సరంలో అంటే 1978. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఫ్రెండ్స్ చూడండి, ఇట్లా దీన్ని మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే జీహెచ్ అని గుర్తుపెట్టుకోండి. జీ అంటేనేమో గర్ల్స్, అంటే అమ్మాయిల వివాహ వయసు మరి 18 సంవత్సరాలు, మగపిల్లల వయసు 21 అంటే అమ్మాయిలు అనే పదం వాడాడు కాబట్టి క్లియర్గా ఇక్కడ మీరు జీహెచ్ అని గుర్తుపెట్టుకోండి. జీ అంటే ఏమో 7, హెచ్ అంటే ఏమో 8, 1978 అని గుర్తుపెట్టుకోండి. మీరు ఇలా ఈజీగా మరి లాజిక్స్ని కనుక ఉపయోగించినట్లయితే ఫ్రెండ్స్, దీన్ని మీరు మరొకసారి చూడండి. 1978ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే 7 అంటే జీ అని రాశాను నేను, హెచ్ అంటేనేమో 8 అంటేనేమో హెచ్ అని రాశా. దీన్ని ఇలా రాసుకుంటే 8 అవుతుంది కాబట్టి జీహెచ్. జీ అంటేనేమో గర్ల్స్ని అట్లా లింక్ చేసుకుంటే రేపు ఆడపిల్లలు 18, మగపిల్లలు 21 అనగానే ఆడపిల్లలు అనగానే గర్ల్స్ కాబట్టి జీహెచ్ అనుకోండి. జీ అంటేనేమో 7, హెచ్ అంటేనేమో 8, 78 అని గుర్తుపెట్టుకోండి. లేదా ఇంకో విధంగా కూడా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ రెండు ఆల్టర్నేట్లో ఉన్నాయి చూడండి, ఆడపిల్లలు 18, మగపిల్లలు 21, రెండింటిని కలిపి ఉన్నటువంటి సంవత్సరం ఇది ఒక్కటే ఫ్రెండ్స్. ఇంతకుముందు అన్నీ చూడండి, మరి ఇక్కడ ఆడపిల్లల వివాహ వయసు అంతకు పెంచారు అన్నాడు, కానీ మగపిల్లలకు సంబంధించి ఎక్కడా కూడా స్టెచ్ చేయాల. ఇక్కడ మగపిల్లల గురించి కూడా ఇచ్చాడు, అంటే ఆడపిల్లలు మగపిల్లలు ఇద్దరిది ఒక ఆర్డర్లో ఇచ్చాడు కాబట్టి మనకి ఇచ్చినటువంటి ఆప్షన్లో రెండు కూడా ఆర్డర్లో ఉంటాయి చూడండి, 7, 8, 7, 8. అట్లైనా మీరు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది మరి మీ టెక్స్ట్ బుక్లో కంటిన్యూషన్లో మీకు జనరల్గా నేను ఏం చేస్తున్నాను ఫ్రెండ్స్, ఈజీగా ఉన్నటువంటి వాటిని కాకుండా జనరల్గా ఉన్నటువంటి విషయాలు కాకుండా మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారో గుర్తుపెట్టుకోవాల్సిన వాటిని ఎక్కువగా నేను ఫోకస్ చేస్తామని, ఎగ్జామినర్ కూడా వాటి మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తాను ఫ్రెండ్స్. జనరల్గా ఉన్నటువంటి పాయింట్స్ అందరూ చదువుతారు, అందరికి ఈజీగా గుర్తుంటే అవి ఏమి ఎగ్జామ్లో ఇవ్వడు. ఎగ్జామ్లో ఇవ్వడానికి చూడండి, ఇంతకుముందు మీకు ఇప్పుడు ఈ టేబుల్ మీదనే చెప్పినటువంటి వాటి మీదనే ఈజీ అనుకుంటాం, కానీ బిట్స్ ఎగ్జామినర్ వీటి మీద ఎక్కువ ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మ్యాచింగ్ రూపంలో ఏబిసిడీలు ఇచ్చి ఇవ్వచ్చు. కాబట్టి మీరు నేను చెప్పినటువంటి లాజిక్స్ అన్నింటినీ కూడా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. దీన్ని ఫాలో అవుతూ మీరు సొంతంగా కూడా క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ ఇక్కడ ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ చాలా ఫేమస్ ఫ్రెండ్ అయినా ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ మరి ఏ సంవత్సరంలో ఒక చట్టాన్ని తయారు చేశాడు? ఏంటంటే ఆ చట్టం వితంతువుల పునర్వివాహానికి సంబంధించి ఈయన గారు అసలు చట్టమే చేశాడు. మిగతా వాళ్ళందరూ ఏం చేశారంటే ఖండించారు, వితంతువుల పునర్వివాహానికి మరి ఫైట్ చేశారు, ఇవన్నీ ఉన్నాయి. కానీ చట్టం చేసింది మాత్రం ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్. ఈయన ప్రత్యేకంగా ఆడపిల్లల మీద ఎక్కువ ఫోకస్ చేశాడు. అంటే ఆడపిల్లలు అనేటటువంటి వారు వివాహం అయిన తర్వాత వితంతువులు అలా ఉండకుండా పునర్వివాహం చేసుకోవచ్చని ఒక చట్టం చేశాడు. ఇది ఎగ్జామ్లో చాలాసార్లు అడిగాడు. బాలికల విద్య కోసం పోరాడినటువంటి వ్యక్తి కూడా ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్. ఈ రెండింటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి చూడండి. నేను దీన్ని మీకు ఒక లాజిక్ చెప్తా ఫ్రెండ్స్. చూడండి, చాలా ఈజీగా మీకు లాజిక్ చెప్తా. ఫస్ట్ మీకు ఇయర్ చెప్తా, 1855 ఇయర్ అడిగినటువంటి బిట్టే ఫ్రెండ్స్ ఇది 1855. ఇవన్నీ మ్యాథ్స్ వాళ్ళు చదవాలంటే కష్టంతో కూడుకున్నటువంటి పని. నాన్ మ్యాథ్స్ వాళ్ళంటే చదువుతూ ఉంటారు, వాళ్ళకి ఎక్కడో చోట టచ్ అయ్యి ఉంటే ఈజీ. మరి మ్యాథ్స్ వాళ్ళకి ఇవి 1855ని గుర్తుపెట్టుకోవాలంటే కొంచెం కష్టం కాబట్టి చాలా ఈజీగా గుర్తుపెట్టుకునేటటువంటి టెక్నిక్ మీకు నేర్పిస్తా ఫ్రెండ్స్. చూడండి, ఈశ్వర చంద్ర విద్యాసాగర్లో ఫస్ట్ లెటర్ ఈ ఉందిగా ఫ్రెండ్స్. ఈ అంటే మనందరికీ తెలుసు ఇంగ్లీష్లో 5 అని అర్థం.
అంతేగా ఫ్రెండ్స్, ABCDEF. ఈ అంటే 5 అంటే 2 5లు అని గుర్తుపెట్టుకోండి. లేదా ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్లో వి ఉంది ఫ్రెండ్స్. ఇంగ్లీష్లో లెటర్ వి అంటే కూడా 5 అనే పదమేగా ఫ్రెండ్స్, 5 అని గుర్తుపెట్టుకోండి. అట్లా లేదా ఇంకో విధంగా ఎలా గుర్తుపెట్టుకుంటారు ఫ్రెండ్స్, ఇక్కడ విద్యాసాగర్, సాగర్ అనే పదం చివరిలో ఉంది చూడండి ఫ్రెండ్స్. గర్ల్ అంటే గర్ల్స్ అని గుర్తుపెట్టుకోండి. గర్ల్ అంటే ఈయన కేవలం గర్ల్స్ మీదనే ఎక్కువగా ఫోకస్ చేశాడని గుర్తుపెట్టుకోండి. రేపు బాలికల విద్య కోసం పోరాడింది ఎవరు అని అడుగుతాడు ఎగ్జామ్లో. చాలా లాజిక్గా క్షణంలో మీరు గుర్తుపెట్టుకోండి. ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్. గర్ అంటే గర్ల్స్ అని గుర్తుపెట్టుకోండి. గర్ల్స్ అనగానే మరి బాలికల విద్య కోసం పోరాడినటువంటి వ్యక్తి అని గుర్తుపెట్టుకోండి. మరి అయినా వితంతువుల పునర్వివాహం చట్టం అనగానే ఈశ్వర చంద్రలో ఈ అంటే 5 అని గుర్తుపెట్టుకోండి. విద్యాసాగర్లో వి అంటే 5. మీరు ఎట్లయినా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. 1855 ఒక్క 1 నంబర్ గుర్తొచ్చినా సరే మీకు లాజిక్లో ఈజీగా మీరు ఎగ్జామ్లో అందరికంటే ముందుంటారు ఫ్రెండ్స్. టైం అనేది సేవ్ అవుతుంది. ఆ టైం అనేది మనం మ్యాథ్స్ కోసం ఎక్కువగా క్రియేట్ చేయొచ్చు. సో రేపు ఇది అడిగినటువంటి బిట్సే ఫ్రెండ్స్ ఇవన్నీ. మరి ఇది 1855 ఇది అడిగిన బిట్టే. బాలికల విద్య కోసం మరి ఉద్యమించింది ఎవరు అని అడుగుతాడు. ఇది అడిగినటువంటి బిట్టే. మరి ఇంకా బహుభార్యత్వానికి కూడా మరి ఎక్కువగా పోరాడినటువంటి వ్యక్తి గర్ల్స్లో విద్యాసాగర్. గర్ అంటే గర్ల్స్ అని గుర్తుపెట్టుకోండి. ఈ గర్ల్స్ అనగానే మీకు బహుభార్యత్వానికి మరి వ్యతిరేకంగా పోరాడనేటటువంటి లాజిక్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ 2 లాజిక్లు కనుక మీకు తెలిస్తే బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ఇది చేసి మరి ఒక చట్టాన్ని మరి వితంతువుల పునర్వివాహానికి చట్టం చేశాడు. మీరు ఇవన్నీ గుర్తుండాలంటే ఈశ్వర చంద్ర విద్యాసాగర్లో 2 లాజిక్స్ ఫ్రెండ్స్. ఈ అంటేనేమో 5 అని గుర్తుపెట్టుకోండి. వి అంటేనేమో 5 అని గుర్తుపెట్టుకోండి. విద్యాసాగర్లో గర్ అంటే గర్ల్స్ అని గుర్తుపెట్టుకోండి. అన్నీ వచ్చేస్తాయి మీకు. ఇవన్నీ పాయింట్స్ అన్నీ మీరు దీన్ని పొద్దుగా చదవని అవసరం లేదు, రివిజన్ కూడా చేయని అవసరం లేదు ఫ్రెండ్స్. ఇది ఈశ్వర చంద్ర విద్యాసాగర్కి సంబంధించినటువంటి ఫ్రెండ్స్. కంటెంట్ అనేది టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్గా మనం చదవాలి కాబట్టి కంటెంట్ టెక్స్ట్ బుక్నే నేను మీకు ఫాలో అవుతూ ఆ లాజిక్స్ని మీకు చెప్తా ఉన్నా ఫ్రెండ్స్. వీలుంటే మీ దగ్గర టెక్స్ట్ బుక్ చూసుకోండి. ఏపీ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా కొంచెం పేజెస్ అటు ఇటు చేంజ్ అవ్వచ్చు, లేకపోతే క్లాసెస్ అటు ఇటు చేంజ్ అవ్వచ్చు. కానీ ఈ జాతీయోద్యమానికి సంబంధించిన తొలి దశ మలి దశలు అనేవి ఎక్కడో ఒక చోట ఉంటాయి కాబట్టి మీరు వీటిని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. మరి ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక బిట్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఈ నెక్స్ట్ పేజీలో ఫస్ట్ పేజీలో ఉన్నటువంటి ఒక బిట్ చూద్దాం మనం. ఇక్కడ జనరల్గా అందరికీ తెలిసినటువంటిది, ఇది గతంలో అడిగినటువంటి బిట్ చూడండి ఫ్రెండ్స్. భారతదేశ సమస్యను చర్చించడానికి దాదాబాయి నవరోజీ 1866లో లండన్లో ఈస్ట్ ఇండియా అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని గుర్తుపెట్టుకోవాలి మనం. ఇక్కడ జాతీయోద్యమం తొలి దశలో మరి ఫస్ట్ పేజీలో మనం చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ కొన్ని జనరల్ పాయింట్స్ ఉంటాయి, కొన్ని మేజర్ పాయింట్స్ ఉంటాయి. జనరల్ పాయింట్స్ అనేవి ఫ్రెండ్స్ ఎవరైనా చదువుకుంటారు, వాటికి పెద్ద లాజిక్స్ అవసరం లేదు కాబట్టి వాటి జోలికి నేను వెళ్ళను. మరి కన్ఫ్యూజ్ ఏరియా ఏదైతే ఉంటుందో బిట్స్ ఇవ్వడానికి అవకాశం ఎక్కువగా ఎక్కడైతే ఉంటుందో ఆ ఏరియా మీదనే నేను ఎక్కువగా ఫోకస్ చేస్తాను ఫ్రెండ్స్. ఎగ్జామినర్ కూడా అక్కడే ఎక్కువగా ఫోకస్ చేస్తాడు. వాటిని మనం లాజిక్గా గుర్తుపెట్టుకుంటే మిగతాదంతా జనరల్ పాయింట్స్ మనం చదువుకుంటాం. కష్టంగా కఠినంగా ఉన్న వాటి మీద మనం లాజిక్స్ని కనుక అప్లై చేసినట్లయితే మనం టోటల్ పేజీ అంతా కవర్ అవుతుంది కాబట్టి ఫ్రెండ్స్ అలాంటి వాటిని మనం లాజిక్గా చూద్దాం. సో ఇక్కడ అకాడమీ బుక్లో ఫస్ట్ పేజీలో జనరల్గా ఉన్నవి మామూలుగా ఉంటే అవన్నీ మీరు చదువుకుంటారు. ఇక్కడ కొంచెం కష్టంగా ఉన్నటువంటి బిట్టు మరి ఎగ్జామ్లో రావడానికి మరి అవకాశం ఉన్నటువంటి ఏరియా వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక పాయింట్ ఉంది. భారతదేశ సమస్యను చర్చించడానికి దాదాబాయి నవరోజీ గారు 1866లో లండన్లో ఈస్ట్ ఇండియా అసోసియేషన్ ఏర్పాటు చేశాడు. ఇది గతంలో అడిగినటువంటి బిట్టే ఫ్రెండ్. ఎలా అడిగాడు అంటే దాదాబాయి నవరోజీ గారు మరి ఏ సంవత్సరంలో లండన్లో ఈస్ట్ ఇండియా అసోసియేషన్ ఏర్పాటు చేశాడని అడిగాడు గతంలో. దానికి ఆన్సర్ 1866 అని గుర్తుపెట్టుకోండి, 1866. మరి దీన్ని ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఎలా అంటే చూడండి, దీనికి ఒక లాజిక్ మీకు చెప్తా. ఆ లాజిక్తో మీకు అన్ని బిట్లు వచ్చేస్తాయి. దాదాబాయిలో నేను ఇక్కడ మీకు కింద అండర్లైన్ చేసా చూడండి ఫ్రెండ్స్, దాదా అని గుర్తుపెట్టుకోండి. దాదాలంటే రౌడీలు, దాదాలని గుర్తుపెట్టుకోండి. మరి రౌడీలు దాదాలు మరి వాళ్ళు ఏం చేస్తారంటే ఎప్పుడైనా సరే 6లు కొడతారని గుర్తుపెట్టుకోండి.
దాదాలో చూడండి ఫ్రెండ్స్, 2 దా అని ఉంది చూడండి. 2 సేమ్ లెటర్స్ ఉన్నాయి కాబట్టి ఆన్సర్లో కూడా 2 6లను గుర్తుపెట్టుకోండి. ఒక దా అంటేనేమో ఒక 6, ఇంకో దా అంటేనేమో ఒక 6. ఇక మనం మర్చిపోతాం ఫ్రెండ్స్. రేపు దాదాబాయి నౌరోజీ అనగానే మరి ఏ సంవత్సరంలో మరి ఈస్ట్ ఇండియా అసోసియేషన్ ఏర్పాటు చేశారంటే 1866 అని గుర్తుపెట్టుకోండి. మరి ఎక్కడ అంటే లండన్లో గుర్తుపెట్టుకోండి. లండన్ ఎలా గుర్తుపెట్టుకుంటారంటే దాదాలు లావుగా లండుగా అని గుర్తుపెట్టుకోండి. మనం హాస్యంగా మనం తీసుకున్నట్లయితే పిల్లల్ని మనం జనరల్గా లండుగా ఉన్నాడు అని అంటాం. లడ్డూగా లండుగా అంటే లండన్ అని గుర్తుపెట్టుకోండి. దాదాలో లండు అని మీరు దాన్ని సింక్ చేసి గుర్తుపెట్టుకుంటే ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక ఈస్ట్ ఇండియా అసోసియేషన్ అనేది జనరల్గా వాడు ఇచ్చేటటువంటి పదం కాబట్టి ఎప్పుడైనా మనకు మ్యాచింగ్లో ఇచ్చినప్పుడు ఇలా లాజిక్గా మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ పేజీలో చూస్తే ఫ్రెండ్స్, మనం కంటిన్యూషన్లో నెక్స్ట్ ఈ తొలి దశలో 2వ పేజీ కనుక మనం ఒకసారి చూసినట్లయితే ఫ్రెండ్స్ చూడండి, ఇందులో మేజర్గా ఉన్నవి ఏంటంటే మితవాదులు, అతివాదులు మనందరికీ తెలుసు. మితవాద దశ ఒకటి ఉంటుంది. అదేవిధంగా ఫ్రెండ్స్ నెక్స్ట్ పేజీలో అతివాద దశ ఉంటుంది. మరొక 2-3 సార్లు ఎగ్జామ్లో ఏమడిగిందంటే మితవాద దశ మొత్తం దానికి సంబంధించిన పీరియడ్ అంటే కాలం అడిగాడు ఫ్రెండ్స్. అతివాదుల కాలం అడిగాడు గతంలో, మితవాదుల కాలం అడిగాడు. మితవాదుల కాలాన్ని మనం 1885 to 1905ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఈజీగానే గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఎట్లా అంటే చూడండి, మితవాదులు అనేవాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు ప్రతిదాన్ని కూడా గొడవలకు దిగకుండా, మీ అందరికీ తెలిసిందేగా ఫ్రెండ్స్, మితవాదులు అంటే గొడవలకు దిగకుండా వాళ్ళు ఏది చేయాలన్నా కూడా చేతితో ఒక లెటర్ రాసి అర్జీ పెట్టుకునేవాళ్ళు. అంటే వీళ్ళు గొడవలు పోకుండా చాలా మితంగా, సున్నితంగా ఏ సమస్యనైనా పరిష్కరించడానికి వీళ్ళు ముందుండేవాళ్ళు మితవాదులు. అతివాదులు అంటే మనందరికీ తెలుసు, అందులోనే ఉంది. అతివాదులు అంటేనేమో వాళ్ళు గొడవలకు దిగటం, వాళ్ళకి ఇంకా మరి స్మూత్నెస్ ఉండదు. వాళ్ళకి ప్రతిదీ కూడా కొట్లాడి తెచ్చుకోవడమే అతివాదులు కాబట్టి అది నెక్స్ట్ మనం కంటిన్యూషన్లో చెప్పుకుందాం. మరి మితవాదులైనటువంటి వీళ్ళు మరి వీళ్ళ యొక్క పీరియడ్, వీళ్ళ యొక్క కాలం ఎంత అంటే 1885 to 1905 ఎలా గుర్తుపెట్టుకుంటారంటే వీళ్ళు దేన్నైనా సరే ఒక లెటర్ మీద రాసి మరి అర్జీ పెట్టుకుంటారు అనే దాన్ని మీరు గుర్తుపెట్టుకుంటే, ఒక లెటర్ రాయాలంటే ఏం చేస్తామంటే ఫ్రెండ్స్ మనం చేతిని యూజ్ చేస్తాం. చేతికి మనకి 5 వేళ్ళు ఉంటాయి కాబట్టి ఫ్రెండ్స్ అలా గుర్తుపెట్టుకోండి. ఒక పెన్నుతో చేతితో రాస్తున్నాము అంటే మితవాదులు వీళ్ళు చేసే పనుల్లో ఒకటే ఫ్రెండ్. వీళ్ళు ఏ పని చేయాలన్నా ఒక పేపర్ మీద రాసి వాళ్ళు ఇచ్చొస్తారు అంతే. పేపర్ మీద రాస్తున్నారు అంటే చెయ్యిని ఉపయోగిస్తున్నారు. చెయ్యి అంటే 5 వేళ్ళు అని గుర్తుపెట్టుకోండి. ఇక చూడండి 1885లో 5 ఉంది, 1905లో 5 ఉంది. మీరు 505 జస్ట్ కొంత ఇక కష్టంగా ఉన్న టైంలో ఒక ఇలాంటి టెక్నిక్ కొంత యూజ్ అయినా మన ఎగ్జామ్లో బిట్టు గుర్తుపట్టడమేగా ఫ్రెండ్స్, మనకి దాని గురించి అనాలిసిస్ అవసరం లేదు కదా. అట్లా ఈ లాజిక్ ద్వారా మీరు అలా గుర్తుపెట్టుకొని జనరల్గా అందరికీ తెలిసిందే మితవాదుల దశ అంటే 1885 to 1905. 1885 అనేది స్టార్టింగ్ మరి ఐఎన్సీ సమావేశం ఏర్పాటు చేసిన దగ్గర నుంచి అని అర్థం. సరే, ఒకవేళ మనకు ఎప్పుడన్నా కన్ఫ్యూజ్గా ఉన్నప్పుడు ఆ చెయ్యి అనే దాన్ని గుర్తుపెట్టుకుంటే, చేతికి 5 వేళ్ళు అని గుర్తుపెట్టుకుంటే 5 అని గుర్తుపెట్టుకుంటే అయిపోతుంది ఫ్రెండ్స్. మీరు అలా ఈజీగా గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ ఇందులో ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి ఐఎన్సీ. మీ అందరికీ తెలిసింది ఐఎన్సీ అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అని అంటారు ఫ్రెండ్స్. ఈ ఐఎన్సీని ఏర్పాటు చేసింది ఎవరు? గతంలో అడిగిన బిట్టు. ఈ ఐఎన్సీకి ఆ సమావేశానికి అధ్యక్షుడు ఎవరు? తర్వాత ఐఎన్సీ సమావేశాలు మొదటి సమావేశం ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది, దానికి అధ్యక్షత వహించింది ఎవరు? ఐఎన్సీ యొక్క పితామహుడు ఎవరు? ఐఎన్సీని స్థాపించింది ఎవరు? మరి అతివాదులు మితవాదులు విడిపోయింది ఎప్పుడు? వాళ్ళిద్దరూ కలిసింది ఎప్పుడు? ఏ సంవత్సరంలో విడిపోయారు, ఏ సంవత్సరంలో కలిశారు? ఇట్లాంటి బిట్స్ అన్నీ కూడా 8th క్లాస్లో క్లియర్గా టెక్స్ట్ బుక్లో ఉన్నాయి ఫ్రెండ్స్. మరి వాటిని మరి గంటల తరబడి మనం బండగా చదవకుండా నేను కొన్ని లాజిక్స్ చెప్తా ఫ్రెండ్స్. ఆ లాజిక్స్ అనేవి అందులోనే ఉంటాయి. లాజిక్స్ అనేవి మళ్ళీ కొత్తగా మనం క్రియేట్ చేసుకుంటే కష్టం ఫ్రెండ్స్. ఇలాంటి వాటిని అక్కడే క్రియేట్ చేసుకోవాలి, అక్కడే సెట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, మీకు మరి ఐఎన్సీ సమావేశానికి సంబంధించి 1885 డిసెంబర్లో బొంబాయిలో జరిగింది. మొట్టమొదటి కాంగ్రెస్ సమావేశం ఇదే ఫ్రెండ్స్. దీనికి అధ్యక్షత వహించింది ఎవరు? మొదటి ఐఎన్సీ సమావేశానికి అధ్యక్షత వహించింది మీ అందరికీ తెలుసు, బెనర్జీ గారు. మరి దీన్ని స్థాపించింది ఎవరంటేనేమో
ఏవో హ్యూమ్ గురించి తర్వాత నేను కంటిన్యూషన్లో చెప్తా. మరి మొదటి సమావేశానికి ఎంతమంది హాజరయ్యారంటే 72 మంది. ఈ 72 మందిలో మరి ఒక 4 ఆంధ్ర వారు ఉన్నారు ఫ్రెండ్స్. అది జీకే కరెంట్ అఫైర్స్లో అడిగే అవకాశం ఉంటుంది, అది గుర్తుపెట్టుకోండి. సరే, దీన్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి? మరి మితవాదులకు సంబంధించి దీనికంటే ముందు ఒక చిన్న విషయం, మీకు ఒక చిన్న లాజిక్ ఒకటి చెప్తా ఫ్రెండ్స్. ఈ టోటల్ మితవాదులకు సంబంధించి టోటల్ లాజిక్ ఇక్కడ రాసే చూడండి. వీలుంటే దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి ఫ్రెండ్స్. రేపు ఎగ్జామ్లో ఈ క్రింది వానలో మితవాదులు కానివారు మితవాదులు అయిన వారని ఇవ్వచ్చు. మనం ఈజీ అనుకుంటాం, మితవాదులు అంటే ఈజీ అనుకుంటాం, కానీ రేపు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ కన్ఫ్యూజ్ మనకు ఉండకూడదుగా. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, మీకు ఇంతకుముందు చెప్పా ఫ్రెండ్స్, మితవాదులు అంటే ప్రతిదీ కూడా చేతి రాతతో ఒక లెటర్ రాసి వాళ్ళు అర్జీ పెట్టుకోవటమే కాబట్టి వీళ్ళు గొడవలకు పోరు కాబట్టి దీనికి కోడ్ ఏంటంటే ఫ్రెండ్స్, మరి మితవాదులలో గోపి అనేటటువంటి ఒక పిల్లవాడు ఉన్నాడని గుర్తుపెట్టుకోండి. గోపి. మరి గోపి ఏమంటున్నాడంటే ఇక్కడ సుమా రాధా అంటాడు. మనం యాంకర్ మన అందరికీ తెలుసుగా ఫ్రెండ్స్, టీవీలో యాంకర్ వచ్చేసి సుమా రాధా అని గోపి అంటున్నాడని గుర్తుపెట్టుకోండి. ఈ మితవాదుల్లో గోపి అనేటటువంటి ఒక పిల్లవాడు ఉన్నాడు. గోపి అంటే చాలా మంచివాడు, బుద్ధిమంతుడు అని మనం గుర్తుపెట్టుకుంటే ఆ పిల్లవాడు ఏమంటున్నాడంటే సుమా రాధా ఓ 4-5 సార్లు అనుకోండి ఫ్రెండ్స్. వీలుంటే ఎక్కడైనా బుక్లో నోట్ చేసుకోండి, చిన్న చార్ట్ మీద నోట్ చేసుకోండి. అలా అంటిస్తే గోడకి ఎప్పటికీ మనకు గుర్తుంటుంది. మితవాదుల్లో గోపి అనే పిల్లోడు ఉన్నాడు. ఆ పిల్లోడు ఏమంటున్నాడంటే సుమా రాధా ప్రోగ్రామ్కి రాదా అన్నాడు. గుర్తుపెట్టుకోండి అంతే. ఇది చూడండి, గో అంటేనేమో గోపాలకృష్ణ గోఖలే, పి అంటేనేమో ఫ్రెండ్స్ అందులో నేను అక్కడ రాశాను ఫిరోజ్ షా మెహతా, సు అంటేనేమో ఇక్కడ రాశాను చూడండి ఫ్రెండ్స్ సురేంద్రనాథ్ బెనర్జీ, మా అంటేనేమో మదన్ మోహన్ మాలవ్య అని గుర్తుపెట్టుకోండి. రా అంటేనేమో రాజ్ బిహారీ ఘోష్, దా అంటేనేమో దాదాబాయి నౌరోజీ. చూడండి, గోపి అనే పిల్లవాడు సుమా రాధా అంటాడు. వీళ్ళు మితవాదులు. దీంతో ఇక మితవాదులు అనే వాళ్ళకు మనకు కన్ఫ్యూజ్ ఉండదు ఫ్రెండ్స్. గోపి అంటున్నాడు సుమా రాధా, ఇది మితవాదులు ఫ్రెండ్స్. అదే అతివాదులు అయితేనేమో లాల్ బాల్ పాల్ ఘోష్ అని ఉంటుంది, అది మీకు తర్వాత చెప్తా. సో ఈ విధంగా మీరు మితవాదుల్ని గుర్తుపెట్టుకొని మీరు దీన్ని వీలుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ చూద్దాం. మొట్టమొదటి మరి ఐఎన్సీ సమావేశం ఎక్కడ జరిగిందంటే బొంబాయిలో జరిగింది, డిసెంబర్లో జరిగింది, 1885లో జరిగింది. దీనికి బద్రుద్దీన్ ఫ్రెండ్స్ మరి బెనర్జీ గారు దీనికి మరి అధ్యక్షత వహించడం జరిగింది. దీనికి లాజిక్ ఏంది ఇప్పుడు మీకు చూపిస్తా. మరి మొట్టమొదటి సమావేశం బొంబాయిలో జరిగింది. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? బొంబాయి అంటే మీరు బంగ్లా అని గుర్తుపెట్టుకోండి, లేదా ఇంకో విధంగా చూడండి ఫ్రెండ్స్, మొదటి సమావేశాలు అన్నీ బి లెటర్తోనే ఉంటాయి. అది ఒక లాజిక్, బితోనే ఉంటాయి. చూడండి, మీకు ప్రతిదీ చూపిస్తాను. బి అంటేనేమో బెనర్జీ, లేదా బి అంటేనేమో బొంబాయి అని గుర్తుపెట్టుకోండి. ఇంకొక బి అంటేనేమో బెనర్జీ అని గుర్తుపెట్టుకోండి. ఇంకొక బి అంటేనేమో ఫ్రెండ్స్, బి అంటే 2 అనేది మనకు ఇంగ్లీష్ వర్డ్, 2 అని గుర్తుపెట్టుకొని దాని ముందు 7 వేయండి, 72. అంటే మొదటి ఐఎన్సీ సమావేశానికి మొత్తం ఎంతమంది హాజరయ్యారంటే 72. ఒక 4 ఆంధ్ర వాళ్ళు ఉన్నారు ఫ్రెండ్స్, అది జీకేలో వస్తుంది, మన టెక్స్ట్ బుక్లో 72. ఐఎన్సీ మొదటి సమావేశం అనగానే మీరు బి అని గుర్తుపెట్టుకోండి. బి అంటేనేమో బొంబాయి అని గుర్తుపెట్టుకోండి, బి అంటేనేమో బెనర్జీ అని గుర్తుపెట్టుకోండి, బి అంటేనేమో 2 అంటే 72 అని గుర్తుపెట్టుకోండి. మరి ఐఎన్సీ మొదటి సమావేశం ఏ సంవత్సరం అంటే మనకు జనరల్గా తెలుసు కదా ఫ్రెండ్స్, 1885. 5 ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఇంతకుముందు చేతికి 5 వేలు ఉంటాయి కాబట్టి 5లా గుర్తుపెట్టుకుంటే 1885 అని గుర్తుపెట్టుకోండి. డిసెంబర్ ఎలా గుర్తుపెట్టుకుంటారని చూడండి ఫ్రెండ్స్, డిసెంబర్లో కూడా బి అనే లెటర్ వచ్చిందిగా. ఇక టోటల్గా ఐఎన్సీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశం మొదటి సమావేశం అంటే అన్ని బీలు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అన్ని బీలు గుర్తుపెట్టుకుంటే బి అంటే బొంబాయి గుర్తుపెట్టుకోవచ్చు, బి అంటే డిసెంబర్ అంటే బా వస్తుంది. ఇంకో బి అంటేనేమో బెనర్జీ అని గుర్తుపెట్టుకోండి, బి అంటేనేమో 2 అంటే 72 మెంబర్స్. ఇక దీంట్లో కన్ఫ్యూజ్ ఏముంటుంది ఫ్రెండ్స్, దీన్ని మరలా మరి మనం రివిజన్ చేయని అవసరం లేదు. ఐఎన్సీ మొదటి సమావేశం అనగానే మీరు ఇట్లా బీబీబీ అనే లెటర్లు గుర్తుపెట్టుకుంటే అయిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మీకు చెప్పినటువంటి అన్ని విషయాలు ఇక్కడ వచ్చేసాయి. డబ్ల్యూసీ బెనర్జీ దీనికి అధ్యక్షత వహించడం జరిగింది. 72 మెంబర్స్ దీంట్లో పాల్గొనటం జరిగింది. ఒక 4 ఆంధ్ర వాళ్ళు, అది జిఎస్లో వస్తుంది, ఇక్కడ ఏం అవసరం లేదు. మరి ఇక్కడ చూడండి, ఏవో హ్యూమ్ మరి ఐఎన్సీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ని స్థాపించడంలో ఎక్కువగా మరి
ప్రధానమైనటువంటి పాత్ర పోషించింది ఎవరంటే ఏవో హ్యూమ్. అందుకని మరి ఏవో హ్యూమ్ని ఏమంటారంటే ది ఫాదర్ ఆఫ్ ఐఎన్సి అంటారు ఫ్రెండ్స్. ఇది గతంలో ఎన్నోసార్లు చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఏవో హ్యూము, డబ్ల్యూసి బెనర్జీ. మరి ఐఎన్సీని స్థాపించింది ఏవో హ్యూమా, డబ్ల్యూసి బెనర్జీ అంటే కాదు ఫ్రెండ్స్. ఏవో హ్యూమ్ అంటే హోమ్ అని గుర్తుపెట్టుకోండి. హోమ్ అదొక ఇల్లు. ఆ ఇంటిని నిర్మించడంలో ప్రధానమైనటువంటి పాత్ర పోషించింది ఏవో హ్యూమ్ అని గుర్తుపెట్టుకోండి. బెనర్జీ అంటే ఫ్రెండ్స్ మీరు బెనర్జీ అంటే దానికి అధ్యక్షత వహించాడని గుర్తుపెట్టుకోండి. అట్లా లాజిక్గా కన్ఫ్యూజ్ ఏం అవసరం లేదు ఫ్రెండ్స్. ఏవో హ్యూమ్ అంటేనేమో హోమ్ అనుకోండి. హోమ్ అంటే దాన్ని స్థాపకుడు అని అర్థం, దానికి పితామహుడు అని అర్థం. బెనర్జీ అంటేనేమో దానికి అధ్యక్షత వహించినటువంటి వ్యక్తి అని అనుకోండి. మీరు ఎప్పుడు మర్చిపోయేటటువంటి అవకాశం ఉండదు ఫ్రెండ్స్. ఇట్లా ఐఎన్సీకి సంబంధించి కంటిన్యూషన్లో 2వ పేజీలో ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ పేజీలో మనం చూస్తే ఫ్రెండ్స్ చూడండి అతివాదులు అని ఉంటుంది. మరి అతివాదులు అనగానే మీకు ఇంతకుముందే నేను కోడ్ చెప్పేస్తా ఫ్రెండ్స్. ఆల్రెడీ ఇక్కడ రాశాను చూడండి. అందరికీ తెలిసినటువంటి లాజిక్ ఇది. కోడ్ ఏం కాదు, జనరల్గా మనకు 10th క్లాస్ నుంచి మనకు మరి గుర్తున్నటువంటిది లాల్ బాల్ పాల్ ఘోష్ అంటారు. లాల్ అంటేనేమో లాలా లజపతి రాయ్, బాల్ అంటేనేమో బాల్ గంగాధర్ తిలక్, పాల్ అంటేనేమో బిపిన్ చంద్ర పాల్ అని అంటాం, ఘోష్ అంటేనేమో అరవింద్ ఘోష్ అని అర్థం గుర్తుపెట్టుకోండి. లాల్ బాల్ పాల్ ఘోష్ అంటేనేమో అతివాదులు. అదే మితవాదులు అంటేనేమో గోపి అనేటటువంటి పిల్లవాడు ఏమంటున్నాడంటే సుమా రాధా అంటున్నాడు ప్రోగ్రామ్కి. అట్లా హాస్యంగా గుర్తుపెట్టుకోండి. వాళ్ళు మితవాదులు, వీళ్ళు అతివాదులు. ఇక అతివాదులకు సంబంధించి వీళ్ళ మీద ఏముండదు. కానీ ఫ్రెండ్స్ ఎగ్జామ్లో ఇప్పుడు నెక్స్ట్ పేజీలో ఉన్నటువంటి ఏరియా మీదనే బాగా ఫోకస్ చేశాడు. మితవాదులు అతివాదులు ఎప్పుడు విడిపోయారు, ఏ సంవత్సరంలో విడిపోయారు, మరి ఎవరో అధ్యక్షతను ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. మళ్ళీ ఎప్పుడు కలుసుకున్నారు, చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ అవన్నీ. ఇప్పుడు కంటిన్యూషన్లో నెక్స్ట్ పేజీలో వస్తాయి చూడండి ఫ్రెండ్స్. మితవాదులు అతివాదులు ఇక్కడ చూడండి. మరి ఇక్కడ మితవాదులు మరి 1905 మరి అతివాద నాయకులైనటువంటి తిలక్, బిపిన్ చంద్రపాల్, లాలా లజపతి రాయ్ వాళ్ళు వీళ్ళంతా కొంచెం ఇదంత ఇంపార్టెంట్ ఏం కాదు ఫ్రెండ్స్. నెక్స్ట్ చూద్దాం. మరి బాల గంగాధర్ తిలక్ ఒక కొటేషన్ ఇచ్చాడు, మీ అందరికీ తెలుసు. మరి బాల గంగాధర్ తిలక్ ఇచ్చినటువంటి కొటేషన్ ఏంటంటే స్వరాజ్యం నా జన్మ హక్కు, దాన్ని సాధించి తీరతాను అని ప్రఖ్యాత నినాదాన్ని ఇచ్చింది బాల గంగాధర్ తిలక్. ఇది తెలియని వాళ్ళంటే ఎవరు ఉండరు ఫ్రెండ్స్. దీనికి ఇలాంటి వాటికి లాజిక్స్ ఏం అవసరం లేదు. బాల గంగాధర్ తిలక్ అంటే స్వరాజ్యం నా జన్మ హక్కు, దాన్ని సాధించి తీరతాను అనేటటువంటి నిర్వచనాన్ని ఇచ్చింది, అనే నినాదాన్ని ఇచ్చింది బాల గంగాధర్ తిలక్. అందరికీ తెలిసింది. అయినప్పటికీ మనం ఏదో టెన్షన్లో ఉండి కన్ఫ్యూజ్గా ఉన్నప్పుడు దీన్ని గుర్తుపెట్టుకోవడానికి కొంచెం ఒక లాజిక్ను ఉపయోగించవచ్చు. ఏంటి బాల గంగాధర తిలకులో బాల అంటే బాలురు, పిల్లలు ఏం చేస్తారంటే స్వరాజ్యం నా జన్మ హక్కు అంటే ఈ రాజ్యం అంతా నాదే అనుకుంటారు. పిల్లలు ఇదంతా నాదే అనుకుంటారు, ఇది మొత్తం నేనే అనుకుంటారు. సైకాలజీ పరంగా మనం ఆలోచిస్తే బాల గంగాధర అనగానే బాలురు, స్వరాజ్యం నా జన్మ హక్కు అంటే ఇదంతా నాదే అని మీరు లింక్ చేసుకుంటే ఫ్రెండ్స్ దీన్ని కూడా ఈజీగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. మరి నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి. ఇక్కడ నుంచి బిట్స్ చాలాసార్లు అడిగినటువంటి బిట్స్ ఇవి. ఏ ఇయర్లో ఏ సమావేశంలో మరి ఐఎన్సి 2గా చీలిపోయింది అంటే అతివాదులు మితవాదులు ఇద్దరు విడిపోయారు ఫ్రెండ్స్. ఇది ఎక్కువ సార్లు, ఇది ఎన్నిసార్లు అడిగాడంటే ఫ్రెండ్స్ దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. మనం రేపు ఎగ్జామ్లో రావడానికి అవకాశం ఉన్నటువంటి ఏరియా ఇది. ఇంతకుముందు అతివాదులు మితవాదులు అందరికీ తెలిసినాయి కాబట్టి వాటి మీద ఏం ఫోకస్ చేయడు. బట్ ఇక్కడ ఈ ఏరియా మీద కన్ఫామ్గా ఫోకస్ చేస్తాడు ఫ్రెండ్స్. మీరు కేర్ఫుల్గా ఈ ఏరియాని పర్ఫెక్ట్గా చదువుకోండి ఫ్రెండ్స్. మరి ఏ సంవత్సరంలో అతివాదులు మితవాదులు ఇద్దరు విడిపోయారు అంటే 1907. ఏ సమావేశం అంటే సూరత్ సమావేశం. మరి దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారండి ఫ్రెండ్స్ మీరు చూడండి. 1907 అనగానే 7 అనే పదం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. 7 అంటే జనరల్గా చూడండి ఏడుస్తూ అని గుర్తుపెట్టుకోండి. మితవాదులైనటువంటి వారు అతివాదులైన వీళ్ళందరూ ఏడ్చుకుంటూ విడిపోయారని గుర్తుపెట్టుకోండి. రేపు ఎగ్జామ్లో మితవాదులు అతివాదులు ఇద్దరు విడిపోయినటువంటి సంవత్సరం ఏంటంటే వాళ్ళు ఏడుస్తూ విడిపోయారు, 7 అని గుర్తుపెట్టుకోండి. ఏ సమావేశంలో అంటే ఫ్రెండ్స్ మీరు గుర్తుపెట్టుకోండి సూరత్ సమావేశం. ఈ సూరత్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే మీరు 2 విధాలు గుర్తుపెట్టుకోవచ్చు. మేము ఎలా గుర్తుపెట్టుకున్నాం అంటే మరి అతివాదులని మితవాదులని షూట్ చేసి, సూరత్ అంటే షూట్ చేయటం అని గుర్తుపెట్టుకోండి. మన హాస్యంగా ఫ్రెండ్స్ అంతే, మనకు బిట్ రావడం కోసమే మన ప్రయోగాలు ఇవన్నీ.
సోరత్ అంటే కొంతమంది ఏం చేస్తారంటే సుత్తితో కొట్టి వాళ్ళని విడగొట్టారని గుర్తుపెట్టుకుంటారు. కొంతమంది ఏమో నేనైతే షోరత్ అనగానే షూట్ చేసి మరి అతివాదుల్ని మితవాదుల్ని మరి వాళ్ళు మరి ఏం చేశారంటే విడదీశారన్నట్టు నేను గుర్తుపెట్టుకున్నట్ల. మరి ఈజీగా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. 1907 అంటే ఏడ్చుకుంటూ విడిపోయారు. సూరత్ సమావేశం అంటే షూట్ చేసి ఇద్దరిని విడదీశారని గుర్తుపెట్టుకున్నాం, లేదా సుత్తుతో కొట్టి. మీకు ఇంకా ఏదన్నా ఒక లాజిక్, మీకు ఒక హింట్ ఇచ్చా ఫ్రెండ్స్, ఈ హింట్ని యూజ్ చేసుకొని మీరు ఒక లాజిక్ని యూజ్ చేసుకోండి. బట్ ఎగ్జామ్లో బిట్ వస్తుంది ఫ్రెండ్స్, మీరు మిస్ కానివ్వద్దు అంతేగా. నెక్స్ట్ చూడండి, ఇదే పేజీలో ఇంకా ఇవన్నీ జనరల్గా ఉన్న పాయింట్స్ నేనేం అండర్లైన్ చేయలేదు ఫ్రెండ్స్, చూడండి అవన్నీ చదువుకోవచ్చు. బట్ ఇక్కడ చూడండి, మళ్ళీ ఇక్కడ అతివాదులు మితవాదులు మళ్ళీ కలిసిపోవడం జరిగింది. ఏ సమావేశంలో, ఏ ఇయర్లో అంటాడు. ఏ ఇయర్ అంటే 1916లో. ఏ ఒప్పందం ద్వారా అంటే లక్నో ఒప్పందం ద్వారా. మరి కాంగ్రెస్లో మళ్ళీ రెండు తిరిగి ఐక్యమై ఎలా గుర్తుపెట్టుకుంటారండి ఫ్రెండ్స్? ఇది చూడండి, లక్నో అనే పదాన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే లక్ అని గుర్తుపెట్టుకోండి. లక్. అతివాదులు మితవాదులు ఇద్దరు కలిశారంటే అదొక లక్. అది వాళ్ళిద్దరు కలిశారంటే ఒక లక్ అని గుర్తుపెట్టుకోండి. లక్నో. ఏ ఇయర్ అంటే గుర్తుపెట్టుకుంటారండి ఫ్రెండ్స్? ఇక్కడ అతివాదులు ఆ ఉన్నారు, మితవాదులు మీ ఉన్నారు. ఈ మధ్యలో ఏం చేస్తారండి ఫ్రెండ్స్, మీరు స్క్వేర్ రాయండి. 4 స్క్వేర్ అని గుర్తుపెట్టుకోండి. 4 స్క్వేర్ అంటే ఎంత ఫ్రెండ్స్? 16. వాళ్ళిద్దరు కలిశారంటే అది ఒక లక్. లక్ అంటే లక్కీ నెంబర్ లాగా. 16 అంటే 4 స్క్వేర్ కదా ఫ్రెండ్స్. మీరు ఈజీగా గుర్తుపెట్టుకోండి. లక్నో అనగానే లక్ అని గుర్తుపెట్టుకోండి, 4 స్క్వేర్ అని గుర్తుపెట్టుకోండి. లక్ అంటే ఒక 16 అనేది ఒక స్క్వేర్ నెంబర్ లాగా గుర్తుపెట్టుకుంటే అది ఒక లక్ అని గుర్తుపెట్టుకుంటే వాళ్ళిద్దరు ఐక్యమయ్యారనే దాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ రెండింటి మీద బిట్స్ రావడానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్, మీరు దీన్ని చాలా జాగ్రత్తగా చదువుకోండి. నెక్స్ట్ ఇక్కడే మరి మొదటి ప్రపంచ యుద్ధం ఇదంతా మామూలుగానే ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంపార్టెంట్. మళ్ళీ కొంచెం కిందకి రానిస్తా చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ బెంగాల్ విభజన ఎప్పుడు జరిగింది? మరి ఆ బెంగాల్ విభజన జరిగినటువంటి అక్టోబర్ 16ని విషాద దినంగా పాటిస్తారు. ఆ రోజు వందే మాత్రం గీతం పాడుతూ వీధుల్లో ఊరేగింపులు మరి ఉత్సవాలు చాలా చాలా అద్భుతంగా మరి చేయటం జరుగుతుంది. అందరూ చాలా ఇంపార్టెంట్ అయినటువంటి టేబుల్ ఫ్రెండ్స్ ఇది. ఇక్కడ ఇలాంటివి మీరు ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఫ్రెండ్స్, అది తెలుగు కానివ్వండి, సైన్స్ కానివ్వండి, సోషల్ కానివ్వండి, ఇంగ్లీష్ కానివ్వండి, ఏదైనా సరే ఇలా బాక్స్ రూపంలో ఉన్న వాటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి. బాక్స్ ఉందంటేనే అక్కడ ఏదో చాలా ఇంపార్టెంట్ ఉందని అర్థం. మ్యాటర్ ఏమీ లేదనుకోవద్దు ఫ్రెండ్స్. ఏ మ్యాటర్ ఉన్నా అది ఒక మామూలు మ్యాటర్ అయినా కూడా పర్ఫెక్ట్గా చదవండి ఇలాంటి బాక్స్లో ఫ్రెండ్స్. ఎందుకంటే అవన్నీ మేము ఫేస్ చేస్తున్నాం, మాకు కొంత అవగాహన ఉంది కాబట్టి ఫ్రెండ్స్ వాటిని ఎక్కువగా ఫోకస్ పెట్టండి. ఎగ్జామినర్ కూడా వాటి మీదనే ఎక్కువ ఫోకస్ పెడతాడు. మరి ఏ సంవత్సరంలో బెంగాల్ విభజన జరిగింది అంటాడు రేపు ఎగ్జామ్లో. బెంగాల్ విభజన ఏ ఇయర్లో జరిగిందంటే 1905 అని గుర్తుపెట్టుకోండి. ఎట్లా బెంగాల్ విభజన చేసింది ఎలా చేశారంటే చేతితో చేశారని గుర్తుపెట్టుకోండి, చెయ్యితో చేశారని గుర్తుపెట్టుకోండి. బెంగాల్ విభజన ఇటు ఇటు 2 భాగాలుగా అంటే అటు ఇటు విభజించారంటే చేతితో చేశారంటే చేతికి 5 వేళ్ళు నేను గుర్తుపెట్టుకోండి. బెంగాల్ విభజన అనగానే మీరు 5 అని గుర్తుపెట్టుకోండి. లేదా ఇంకా 5ని మీరు ఎలా గుర్తుపెట్టుకుంటారంటే బెంగాల్ విభజన కావటానికి పంచభూతాలే సాక్ష్యాలను గుర్తుపెట్టుకోండి. పంచభూతాలంటే 5 అని గుర్తుపెట్టుకోండి. మీరు ఎలాగైనా ఫ్రెండ్స్, నేను ఒక లాజిక్ ఇచ్చా మీకు ఒక హింట్ ఇచ్చా, దాని ద్వారా మీరు ఎలాగైనా గుర్తుపెట్టుకోండి. నేనైతే మాత్రం పంచభూతాలే వాళ్ళని బెంగాల్ విభజన చేసిందని గుర్తుపెట్టుకున్నా. చెయ్యికి ఉన్నటువంటి 5 వేలే సెపరేట్ చేసిందని గుర్తుపెట్టుకున్నా. మరి ఏ మంత్ని మరి అక్టోబర్ 16ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? దీన్ని విషాద దినంగా పాటించారు. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఎలా గుర్తుపెట్టుకుంటారండి ఫ్రెండ్స్ మీరు అక్టోబర్ 16ని? మరి బెంగాల్ విభజన అనేది 1905 మనకు గుర్తుంటుంది. పంచభూతాలే మరి వాటిని సెపరేట్ చేసామని గుర్తుపెట్టుకున్నాము. ఆ 05ని కనుక గుర్తుపెట్టుకుంటే అక్టోబర్ 16 ఈజీగా గుర్తుంటుంది ఫ్రెండ్స్. ఎలా అంటారు చూడండి, 05 అంటే 5, ఆ 5ను డబల్ చేయండి ఫ్రెండ్స్, 10, 10 అంటే అక్టోబర్ వచ్చేసింది. ఈ 5 తర్వాత కంటిన్యూషన్లో వచ్చేది ఎంత ఫ్రెండ్స్? 6 అంటే 16 అని గుర్తుపెట్టుకోండి. మరోసారి మీకు దీన్ని డిలీట్ చేసి మీకు చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. మీకు బెంగాల్ విభజన అనగానే 1905 అని గుర్తొస్తుంది. ఈ మ్యాటర్ అంతా ఇస్తాడు కన్ఫామ్ కూడా ఎగ్జామ్లో. మీకు 1905 అంటేనేమో 5, దీన్ని డబల్ చేశారనుకోండి ఫ్రెండ్స్ 10, జస్ట్ అక్కడే 10 అంటే అక్టోబర్ అని గుర్తుపెట్టుకోండి. మరి 5 తర్వాత వచ్చే నెంబర్ 6 కాబట్టి 16 అని గుర్తుపెట్టుకోండి. అంటే
16 అనే నంబర్ని గుర్తుపెట్టుకుంటే ఈజీగా మీరు ఇక బండగా చదివే పని ఉండదు, లాజిక్గా మీరు గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ కంటిన్యూషన్లో ఇక్కడ చూడండి, మొదటి ప్రపంచ యుద్ధం ఇది అయిపోయింది. మరి నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ మరి ఇక్కడ కృష్ణా పత్రిక, మరి ముట్నూరు కృష్ణారావు గారు మరి ఇది కృష్ణా పత్రికను స్థాపించడం జరిగింది. అది అందులోనే ఉంది, అది అందరికీ తెలుసు. బట్ ఎగ్జామ్లో ఇయర్ అడిగేటటువంటి అవకాశం ఉంది. మచిలీపట్నం కూడా అందరికీ తెలుసు. ఇయర్ని మనం కన్ఫ్యూజ్ లేకుండా గుర్తుపెట్టుకోవాలి. ఇయర్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే కృష్ణ అన్నాడు కాబట్టి కృష్ణ అనే దాంట్లో 2 లెటర్స్ ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. క్రూ అనే లెటర్ ఒకటి, స్నా అనేది ఒక లెటర్, అంటే మొత్తం మీద 2 లెటర్స్ ఉన్నాయి కాబట్టి చివర మనకి డిజిట్ ప్లేస్లో యూనిట్ ప్లేస్లో 2 ఉండేది ఆన్సర్. కనీసం ఒక్క చిన్న లాజిక్ అయినా మన మైండ్లో గుర్తుంటే 4 ఆప్షన్లో 3టిని ఎలిమినేట్ చేసుకోవచ్చు. ఎలిమినేట్ ప్రాసెస్ మనకు తెలుసు కాబట్టి ఇక 1902 మొత్తాన్ని మనం లాజిక్గా చదవని అవసరం లేదు ఫ్రెండ్స్. జస్ట్ మనం చివరిలో యూనిట్ ప్లేస్ని కనీసం క్యాచ్ చేసినా మన ఎగ్జామ్లో మనం పెట్టే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి కృష్ణా పత్రిక అనుగుణంగా కృష్ణ అంటే 2 లెటర్లు నేను ఇక్కడ రాసా ఫ్రెండ్స్. నేనైతే అలానే చదువుకున్నాను. 2 అనగానే 02 అని గుర్తుపెట్టుకున్నా. ఇక మచిలీపట్నం అనగానే మరి ఇక్కడ నేను మచిలీపట్నంలో అనేది అందరికీ తెలుసు, అయినప్పటికీ నేను కన్ఫ్యూజ్ అవుతానేమో అన్న ఉద్దేశంతో దీన్ని కూడా కోడ్ గుర్తుపెట్టుకున్నా ఫ్రెండ్స్. మచిలీ అంటే అందరికీ తెలుసు ఫ్రెండ్స్. మచిలీ అంటే హిందీలో చేప అని అర్థం. చేపలు అని అంటాం కదా ఫ్రెండ్స్. ఇక్కడ మచిలీ అంటే నేనేం చేశానంటే కృష్ణా పత్రిక అంటే కృష్ణుడికి మచిలీ అంటే ఇష్టం ఉండదని గుర్తుపెట్టుకున్నా, అంటే చేపలు అంటే ఇష్టం ఉండదని గుర్తుపెట్టుకున్నా. ఏదో హాస్యంగా గుర్తుపెట్టుకున్నా ఫ్రెండ్స్. ఎగ్జామ్లో అయితే అప్పుడు రాలేదు కానీ వస్తుందేమో అన్న ఉద్దేశంతో గుర్తుపెట్టుకున్నా. అనేక రకాలైనటువంటి డైలీ టెస్టులు, గ్రాండ్ టెస్టులు, ప్రాక్టీస్ టెస్టులలో మరి వచ్చినప్పుడు నేను ప్రాక్టీస్ చేయటం వల్ల రోజు ప్రాక్టీస్ చేయటం వల్ల నా మైండ్లో ఫిక్స్ అయిపోయింది. కృష్ణా పత్రిక అంటేనేమో ఇప్పటికీ మరి 1902 గుర్తుందంటే నేను పెట్టుకున్నటువంటి కృష్ణ అంటే 2 లెటర్స్ 02 వల్లే గుర్తుంది ఫ్రెండ్స్. మచిలీ అంటే చేప అనేటటువంటి ఒక లాజిక్గా గుర్తుపెట్టుకున్న. కృష్ణుడికి చేపలు అంటే ఇష్టం లేకపోవటమను ఏదైతే మనమైతే ఒక కోడ్ని యూజ్ చేసి గుర్తుపెట్టుకోవడానికి అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు మేము చేసాం. మా ప్రయత్నాలు అనేవి కూడా సక్సెస్ అయినాయి ఫ్రెండ్స్. ఇది మరి జాతీయోద్యమానికి సంబంధించినటువంటి తొలి దశ ఫ్రెండ్స్. మరి తొలి దశలో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అతివాదులు అంటే మరొకసారి లాల్ బాల్ పాల్ ఘోష్ అంటాం, దాన్ని ఒకసారి గుర్తుపెట్టుకోండి. మితవాదులు అనగానే ఇక్కడ నేను ఆల్రెడీ రాశాను. గోపి అనేటటువంటి ఒక పిల్లవాడు చాలా బుద్ధిమంతుడు అనుకోండి, మితవాది అనుకోండి. ఏమంటున్నాడంటే సుమా మన ప్రోగ్రామ్కి రాదా అని గోపి అనే పిల్లోడు అంటున్నాడని గుర్తుపెట్టుకోండి. ఈ లాజిక్ని గుర్తుపెట్టుకుంటే ప్రతిదీ కూడా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇవన్నీ చెప్పడం జరిగింది. మొదటి సమావేశం అంటేనేమో 1885 చేతి వేలు అని గుర్తుపెట్టుకోన్నా. అన్ని బీబీ అనే లెటర్లు గుర్తుపెట్టుకుంటే ఫ్రెండ్స్ మరి ఐఎన్సీ యొక్క మొదటి సమావేశానికి సంబంధించి టోటల్ ఇన్ఫర్మేషన్ మనకి బీబీలోనే ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ బెనర్జీ అని. తర్వాత వచ్చేసి ఇంకొక బి అంటేనేమో నెక్స్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ బి అంటే బొంబాయి అని, అదేవిధంగా ఇంకా డిసెంబర్ అని, బి అంటే బెనర్జీ అని, బి అంటే 2 లెటర్స్ కాబట్టి 72 అని. ప్రతిదీ కూడా మనం బీతోనే అన్నీ ఉన్నాయి కాబట్టి మనం అలా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇవి మరి జాతీయోద్యమానికి సంబంధించి తొలి దశకు సంబంధించినటువంటి ఈ టోటల్ మరి పేజీల్లో ఉన్నటువంటి మేజర్ పాయింట్స్ ఫ్రెండ్స్. ఇవి జాతీయోద్యమం అనగానే ముఖ్యంగా తొలి దశ కంటే కూడా మలి దశ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫ్రెండ్స్ మలి దశ అనగానే మనకు గాంధీజీ ఉద్యమాలు గుర్తుకొస్తాయి. మీరు చూడండి రీసెంట్గా మరి ఏపీలో టెట్ టీఆర్టీలు చాలా ఆన్లైన్ ఎగ్జామ్స్ జరిగాయి ఫ్రెండ్స్. చాలా రకాలైనటువంటి సెషన్స్ జరిగాయి. మీరు మరి గూగుల్లో అవన్నీ డౌన్లోడ్ చేసుకొని ప్రీవియస్ పేపర్లు చూడండి, లేకపోతే బుక్ స్టాల్లలో ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి చూసుకోండి. జాతీయోద్యమం మీద ముఖ్యంగా మలిదశ మీదనే ఈ గాంధీజీ యొక్క ఉద్యమాలు మరి ఆర్డర్లో అడిగాడు ఫ్రెండ్స్. అదేవిధంగా గాంధీజీ చేపట్టినటువంటి మొదటి ఉద్యమం అడిగాడు. అదేవిధంగా చివరిసారిగా జరిపినటువంటి మరి ఆందోళన కార్యక్రమం గురించి అడిగారు. మరి ఒక ఆర్డర్లో ఉంచమని అడిగారు. లేదా మరి ఫస్ట్ నుంచి 2వ ఉద్యమం ఏంటి, 2వ ఆందోళన ఏంటి, గాంధీ గారు జరిపినటువంటి ఉద్యమం ఏంటి అని అడిగాడు. ఇంకా ఫస్ట్ గాంధీజీ గారు జరిపినటువంటి మొట్టమొదటి ఆందోళన మరి చంపారన్ ఆందోళన అనేది ఏ సంవత్సరంలో జరిగిందని అడిగాడు. క్విట్ ఇండియా ఉద్యమం చివరి ఉద్యమం క్విట్ ఇండియా ఉద్యమం ఏ ఇయర్లో అడిగాడు, ఏ మంత్లో అడిగాడు. ఇట్లా ముఖ్యంగా గాంధీజీ ఉద్యమాల మీద ఎగ్జామినర్ ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటాడు కాబట్టి మనం వాటిని మరి కష్టపడకుండా చాలా ఈజీ వేలో ఈ జాతీయోద్యమం మలిదశకు సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ని ముఖ్యంగా
మరి ఏ ఏరియా అయితే కన్ఫ్యూజ్గా ఉంటుందో మరి ఆ ఏరియా మీద మనం చాలా ఈజీ వేలో ట్రిక్స్గా మనం క్లాస్ని మరి క్లియర్గా మనం నేర్చుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, గాంధీజీకి సంబంధించినటువంటి ఉద్యమాలకు సంబంధించి చాలామంది చాలా రకాలుగా మనం గుర్తుపెట్టుకోవడానికి కొన్ని కొండ గుర్తులు కానివ్వండి, ఏదైనా కొన్ని టెక్నిక్స్ని యూజ్ చేసి చదువుతూ ఉంటారు ఫ్రెండ్స్. మరి నేను ఒక 2-3 కోర్సు చెప్తాను, అందులో మీకు ఏది ఈజీగా ఉంటే దాన్ని మీరు ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. ఫస్ట్, గాంధీజీ ఉద్యమాలలో మరి ఎక్కువ మంది మరి యూట్యూబ్లో మీరు సెర్చ్ చేసినట్లయితే ఇది ఒకటి కనిపిస్తూ ఉంటుంది ఫ్రెండ్స్. ఏంటంటే ఇది చెంకేమి కిని శ్రావ్యకి అనేటటువంటి ఒక ఒక ట్రిక్ను ఉపయోగించి చాలామంది గుర్తుపెట్టుకుంటారు. ఏంటంటే గాంధీజీ ఉద్యమాలు ఒక ఆర్డర్లో గుర్తుపెట్టుకోవడానికి మరి ఆ ఉద్యమాలలో ఉన్నటువంటి ఫస్ట్ లెటర్లను తీసుకొని ఒక లాజిక్ని ఇలా తయారు చేసి చదువుకుంటూ ఉంటారు. సరే, ఎట్లయినా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే దీన్నే ఒక 4-5 సార్లు మన మైండ్లో అనుకుంటూ ఉంటే ఇది ఈజీగానే ఉంటుంది. చెంకేమి కిని శ్రావ్యకి, చెంకేమి కిని శ్రావ్యకి అనేటటువంటి ఒక లాజిక్ని యూజ్ చేసుకుంటే గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చెమ్ అంటే మనందరికీ తెలుసు ఫ్రెండ్స్, ఫస్ట్ గాంధీజీ గారు జరిపినటువంటి ఆందోళన చంపారన్ ఆందోళన. అదేవిధంగా కే అంటేనేమో ఖేదా ఉద్యమం, మీ అంటేనేమో అహ్మదాబాద్లో జరిగినటువంటి మిల్లు కార్మికుల ఉద్యమం, కి అంటేనేమో ఖిలాఫత్ ఉద్యమం, నీ అంటేనేమో ఇక్కడ రాసా చూడండి ఫ్రెండ్స్ నిరాకరణ ఉద్యమం, శ్రావ్య కీలో శా అంటేనేమో శాసనోల్లంఘన ఉద్యమం, వ్యా అంటేనేమో వ్యక్తిగత ఉద్యమం, చివరిలో ఉన్నటువంటి కీ అంటేనేమో ఫ్రెండ్స్ క్విట్ ఇండియా ఉద్యమం. ఇన్ని రకాలైనటువంటి ఉద్యమాలు గాంధీజీ గారు జరిపారు. అవన్నీ కూడా 8th క్లాస్లో ఉన్నాయి ఫ్రెండ్స్. మరి ఈ ఆర్డర్ ఇంపార్టెంట్. ఫస్ట్ ఈ ఆర్డర్ కనుక మీ మైండ్లో కనుక ఉంటే ఈ టెక్స్ట్ బుక్ని మీరు అప్పుడప్పుడు ఒకసారి అలా చూసుకున్నా సరిపోతుంది. బట్ కొన్ని ఇయర్స్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. జనరల్గా ఎందుకంటే ఆర్డర్ని అడుగుతూ ఉన్నాడు కాబట్టి ఇయర్స్ అడిగేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి గాంధీజీకి సంబంధించినటువంటి ఉద్యమాలు ప్లస్ ఇయర్స్ కూడా గుర్తుపెట్టుకుంటే ఇక మనకు 8th క్లాస్లో ఉన్నటువంటి జాతీయోద్యమం మలిదశ గాంధీజీకి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ మనకు వచ్చినట్టు ఫ్రెండ్స్. మరి ఇలా కొంతమంది గుర్తుపెట్టుకుంటారు. ఇంకా రకరకాలుగా మరి కోర్సుని యూజ్ చేసి ట్రిక్స్ని ఉపయోగించి గాంధీజీకి సంబంధించిన ఉద్యమాలు గుర్తుపెట్టుకుంటారు. మరి నేను దీనికి మరొక లాజిక్, మరి నాకు ఇలా కంటే కూడా మేము గతంలో ఇంకొక రకంగా తయారు చేసుకున్నాము. మేము చదువుకునేటప్పుడు మాకు ఇదే సిలబస్ ఉంది. ఇది రీసెంట్ బుక్ ఫ్రెండ్స్. ఇదేమి ఓల్డ్ బుక్ కాదు, 2023 ప్రింట్ ఫ్రెండ్. ఈ బుక్ వచ్చేసి తెలంగాణకు సంబంధించింది. ఆంధ్రాలో కూడా సేమ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ జాతీయోద్యమాలు అనేవి తెలంగాణ ఆంధ్ర అనేది ఏ రాష్ట్రానికి పరిమితమైనవి కావు ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు. ఇది తెలంగాణ అయినా ఏపీ అయినా జాతీయోద్యమం యొక్క ఈ దశలు అనేవి తొలి దశ అయినా మలిదశ అయినా ఇవన్నీ 2 రాష్ట్రాల్లో ఒక పేజీలు అటు ఇటు తారుమారు అవ్వచ్చు, క్లాసులు అటు ఇటు తారుమారు అవ్వచ్చు. కానీ జాతీయోద్యమానికి సంబంధించినటువంటి ఈ దశలన్నీ కూడా టీఎస్ అని ఏపీ 2 రాష్ట్రాల్లో ఉన్నాయి కాబట్టి 2 రాష్ట్రాల వాళ్ళు పర్ఫెక్ట్గా చదవాల్సిందే ఫ్రెండ్స్. దీన్ని మరొక విధంగా ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఫ్రెండ్స్, మేము ఇంకో విధంగా ప్రిపేర్ అయ్యాము. మేము డిఎస్సి ప్రిపేర్ అయ్యేటప్పుడు మరి దాన్నే మరి చాలామంది రకరకాలుగా గుర్తుపెట్టుకుంటున్నారు ఫ్రెండ్స్. మేము వాడినటువంటి ఆ ట్రిక్ ఏందో మీకు ఇప్పుడు చూపిస్తాను, ఇక్కడ రాస్తాను ఫ్రెండ్స్. చూడండి మేము ఎలా ప్రిపేర్ అయ్యామంటే గాంధీజీకి సంబంధించిన ఉద్యమాలలో గాంధీజీ అనగానే మనకు ఒక చెంప కొడితే మరొక చెంప చూపించాలి అనేటటువంటిది ఒకటి గుర్తుందిగా ఫ్రెండ్స్ మనందరికీ. ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంప కూడా చూపించు అని గాంధీజీ యొక్క నినాదం ఉంది కాబట్టి మేము దానికి లింక్ చేసుకున్నాం ఈజీగా గుర్తుండటానికి. అంటే మేము ఎలా గుర్తుపెట్టుకున్నామంటే ఇక్కడ మేము ఇది చార్ట్ మీద రాసుకొని గోడకి అంటించుకొని చదువుకునే వాళ్ళం. మేము ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ నేను రాస్తున్నా చూడండి, చంపకి ఏమైనా నెక్స్ట్ దానిపైన దాని కిందనే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, కన్నుకి ఏమైనా అనే దాన్ని కొంచెం రఫ్లో పక్కన రాసుకోండి. సావడానికి మేము రెడీ, సావడానికి అని గుర్తుపెట్టుకున్నాం, సావడానికి రెడీ అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు కొంచెం ఈజీగా ఉండటం కోసం చంపకేమైనా కన్నుకేమైనా సావడానికి మేము రెడీ అని గాంధీజీ గారు పిలుపునిచ్చారని గుర్తుపెట్టుకుంటే అన్నీ వచ్చేస్తాయి. ఇక్కడ చూడండి, చంపకేమైనా అంటేనేమో చంప అంటే చంపారన్ ఉద్యమం, చంపారన్ ఆందోళన అని గుర్తుపెట్టుకోండి. కేమైనాలో కే అంటేనేమో ఖేదా ఉద్యమం అని గుర్తుపెట్టుకోండి. ఖేడా అంటారు అది ఏదన్నా ఒకటే ఫ్రెండ్స్. ఒక్కొక్క బుక్లో ఒక రకంగా ఉంది. ఖేడా మన టెక్స్ట్ బుక్లో ఖేడా ఉద్యమం అని ఉంది. కేమైనా మా అంటే ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి మిల్లు కార్మికుల ఉద్యమం, అహ్మదాబాద్లో జరిగిన మిల్లు కార్మికుల ఉద్యమం. చంపకేమైనాలో 3 వచ్చేసినాయి. ఏంటి? చంపారన్ ఉద్యమం, ఖేడా ఉద్యమం, 3వది వచ్చేసి మై అంటే మిల్లు కార్మికుల ఉద్యమం. కన్నుకేమైనా ఖా అంటేనేమో గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ ఖిలాఫత్ ఉద్యమం అని గుర్తుపెట్టుకోండి. కన్నులో నా ఉంది కాబట్టి నిరాకరణ ఉద్యమం అని గుర్తుపెట్టుకోండి. ఈ కేమైనా అనే దాన్ని రఫ్లో పక్కన పెట్టేయండి. సావడానికి రెడీలో సా అంటేనేమో శాసనోల్లంఘన ఉద్యమం, వా అంటేనేమో వ్యక్తిగత ఉద్యమం, లాస్ట్లో ఉన్నటువంటి ఉద్యమం ఏంటంటే ఫ్రెండ్స్ కీ అంటేనేమో క్విట్ ఇండియా ఉద్యమం. దీన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి ఫ్రెండ్స్, మీ ఇష్టం ఫ్రెండ్స్, మీకు ఏది ఈజీగా ఉంటే దాన్ని మీరు ఫాలో అవ్వండి. ఇంకా ఈ గాంధీజీకి సంబంధించిన ఉద్యమాలలో ఒక
లో ఉన్నటువంటి లాజిక్స్ మీకు ఏమైనా తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో నోట్ చేయండి ఫ్రెండ్స్. ఎవరికైనా తెలియని వాళ్ళకి అవి కూడా ఈజీగా ఉండొచ్చేమో. మీకు తెలిసినటువంటి ఆ టెక్నిక్స్ ఏమైనా ఉన్నా కూడా మీరు కామెంట్స్లో రాయండి ఫ్రెండ్స్. నలుగురికి ఎవరికైనా యూజ్ అవ్వచ్చు. మరి జనరల్గా చెంకేమి కిని శ్రావకి ఫస్ట్ లెటర్లతో రాసినటువంటి కోడ్ అది యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ఎక్కడైనా ఉంటుంది ఫ్రెండ్స్, మీకు అది ఈజీ. ఇంకా దీన్ని గాంధీజీ గారికి లింక్ చేసి గుర్తుపెట్టుకోవాలంటే గాంధీజీ అనగానే చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించాలి కాబట్టి చెంపకి ఏమైనా చెంప పక్కనే కన్ను ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ కన్నుకి ఏమైనా సావడానికి రెడీ అని గుర్తుపెట్టుకుంటే అన్నీ వచ్చేస్తాయి. అట్లా మీరు లాజిక్గా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూడండి గాంధీజీకి సంబంధించినటువంటి ఉద్యమాలన్నీ మరి దీనిలో వచ్చేసాయి కాబట్టి ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి చూద్దాం. ఇందులో మరి ఎగ్జామ్లో ఎక్కువగా ఫోకస్ చేసి అడిగినటువంటి బిట్స్ ఏంటంటే ఫ్రెండ్స్ చంపారన్ ఉద్యమం అనేది మొట్టమొదటి ఉద్యమం, అది అందరికీ తెలుసు కాబట్టి గాంధీజీ ఉద్యమాలలో మొదటి ఉద్యమం చంపారన్ ఉద్యమం అని అడగపోవచ్చు, కానీ దాని ఇయర్ అడుగుతాడు ఫ్రెండ్స్. ఎందుకంటే ఫస్ట్ది లాస్ట్ది రెండు ఇంపార్టెంట్. లాస్ట్ది ఏమో క్విట్ ఇండియా ఉద్యమం, క్విట్ అంటే వదిలిపెట్టాలి అనేది లాస్ట్. చంపారన్ అనేది మొదటి ఉద్యమం కాబట్టి ఈ రెండు ఇయర్స్ గుర్తుపెట్టుకోండి. ఈ రెండు ఇయర్స్ అడగడానికి ఎక్కువ అవకాశం ఉంది. ప్రీవియస్ బిట్లో చాలాసార్లు అడిగాడు. చంపారన్ ఉద్యమం ఏ ఇయర్లో అంటే మీకు చూపిస్తా ఫ్రెండ్స్, టెక్స్ట్ బుక్లో ఉంది 1917, అది మీకు కంటిన్యూషన్లో ఉంది ఫ్రెండ్స్, చూపిస్తాను నేను. మీకు చూడండి కంటిన్యూషన్ ఇవన్నీ మీకు ఫస్ట్ ఉద్యమం వచ్చేసి చంపారన్ ఉద్యమం. మరొకసారి ఫ్రెండ్స్ మీకు రివిజన్ లాగా చంపారన్ ఉద్యమం, ఖేడా ఉద్యమం, మిల్లు కార్మికుల ఉద్యమం, కినీలో ఖిలాఫత్ ఉద్యమం, నిరాకరణ ఉద్యమం, శాసనోల్లంఘన ఉద్యమం, వ్యక్తిగత ఉద్యమం, తర్వాత క్విట్ ఇండియా ఉద్యమం. చంపారన్ ఉద్యమం అంటేనేమో 1917, దీనికి ఒక లాజిక్ ఉంది గుర్తుపెట్టుకోవడానికి. క్విట్ ఇండియా ఉద్యమం అంటేనేమో 1942 ఆగస్టు 8, దాన్ని కూడా ఎలా గుర్తుపెట్టుకోవాలనేది కూడా మీకు లాజిక్గా ఇప్పుడు మీకు కంటిన్యూషన్లో చూపిస్తా ఫ్రెండ్స్. ఈ లాజిక్ని గుర్తుపెట్టుకోండి, నేను చెప్పిన లాజిక్ కూడా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. చెంపకి ఏమైనా కన్నుకి ఏమైనా సావడానికి రెడీ అని గుర్తుపెట్టుకోండి మీరు. అది అలా ఈజీగా గుర్తుపెట్టుకున్న గాంధీజీ ఉద్యమాలు మీరు ఎలాగైనా మీరు దాన్ని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి మహాత్మా గాంధీజీ యొక్క రాక. గాంధీజీ దక్షిణాఫ్రికా నుంచి మన భారతదేశాన్ని తిరిగి వచ్చాడు. ఆ ఇయర్ మన అందరికీ తెలుసు 1915. 1915లో గాంధీజీ గారు మన ఇండియాకి వచ్చారు, అది మనందరికీ తెలుసు. కానీ ఒక్కొక్కసారి మనం చాలా హార్డ్గా ఉన్నవి చదివి ఈజీగా ఉన్న వాటిని వదిలేస్తామని ఎగ్జామినరు ఒకవేళ ఎలాంటి ఈజీగా ఉన్నది ఇవ్వచ్చేమో, మనం ఇక్కడ కూడా రాంగ్ చేసే అవకాశం ఉండకుండా దీనికి చాలా ఈజీగా దీన్ని గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి గాంధీజీ అనగానే మనకు ఆగస్టు 15 గుర్తొస్తుందిగా ఫ్రెండ్స్. ఆగస్టు 15 అంటే స్వాతంత్ర దినోత్సవం, ఇండిపెండెన్స్ డే. ఈ 15 అనగానే మనకు 15 చూడండి, గాంధీజీ గారు దక్షిణాఫ్రికా నుంచి ఇండియాకి వచ్చారు అంటే మనకు స్వాతంత్రం వచ్చిందని గుర్తుపెట్టుకోండి. ఇక అంతే. ఫస్ట్ రెండు మరి యూనిట్ ప్లేస్లో ఉన్నటువంటి 5ని చూస్తేనే దాదాపుగా అయిపోతుంది. ఆగస్టు 15 అంటే మరి 15 అనే దాన్ని గుర్తుపెట్టుకుంటే మన గాంధీజీ గారు మన ఇండియాకి వచ్చిన ఇయర్ మనకి ఈజీగా గుర్తుంటుంది ఫ్రెండ్స్. కంటిన్యూషన్లో ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి మీకు చెప్పినటువంటి లాజిక్ మొత్తం చూడండి. ఫస్ట్ చంపారన్ ఉద్యమం, రెండోది ఖేదా లేదా ఖేడాలలో ఉన్నటువంటి ఉద్యమం అంటే అధిక పన్నులకు సంబంధించింది అది. మూడోది వచ్చేసి ఫ్రెండ్స్ అహ్మదాబాద్లో జరిగినటువంటి మిల్లు కార్మికుల ఉద్యమం. ఇవన్నీ ఒక సీక్వెన్స్. చెంకేమి కిని శ్రావకి, చెంకేమి కిని శ్రావకి ఇలాగైనా గుర్తుపెట్టుకోండి, ఒక 4-5 సార్లు అనండి. లేదా చెంపకేమైనా కన్నుకేమైనా సావడానికి రెడీ ఇలాగైనా గుర్తుపెట్టుకోండి. వీలుంటే ఒక చార్ట్ మీద రాసి నోట్ చేసుకోండి ఫ్రెండ్స్, అన్నీ వచ్చేస్తాయి. ఇప్పుడు చూడండి చంపారన్ ఉద్యమం అనగానే మనకు 1917 గుర్తు రావాలి. ఇక్కడ టెక్స్ట్ బుక్లో ఆ ఇయర్ అనేది మన కంటిన్యూషన్లో ఉంటుంది ఫ్రెండ్స్, మీకు చూపిస్తాను. చంపారన్ ఉద్యమం అనేది 1917, ఇక్కడ మీకు చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. చంపారన్ ఉద్యమం అనేది 1917లో జరిగింది. ఇక్కడ ఉంది చూడండి ఫ్రెండ్స్, ఇయర్ ఇచ్చింది క్లియర్గా. ఇవన్నీ మీకు టెక్స్ట్ బుక్లో 2023 ప్రింట్, ఇది ఓల్డ్ బుక్ కాదు ఫ్రెండ్స్, 2023 బుక్లో ఉన్నదాన్ని నేను పీడిఎఫ్గా చేసి చూపిస్తున్నా. రెండోది రౌలట్ చట్టం, జలియన్వాలా బాగ్ మారణకాండం, ఇవన్నీ ఇంపార్టెంటే. వీటన్నిటి చాలా లాజిక్గా ఇయర్స్ మంత్స్ అని చెప్తా ఫ్రెండ్స్. చూడండి మరి ఇక్కడ చంపారన్ ఉద్యమం అనేది ఫస్ట్ ఉద్యమం కాబట్టి ఇయర్ గుర్తుపెట్టుకోవాలి మనం 1970. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటాం అంటే చంపారన్ అంటే చంపడం అని గుర్తుపెట్టుకోండి. చంపడం అంటే మనందరికీ తెలుసు ఫ్రెండ్స్, ఎవరు నవ్వరు, ఏడుస్తారు కాబట్టి ఏడవటం అంటే ఏడవటం అని గుర్తుపెట్టుకోండి. 17 అంటే దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే 1 టైము ఏడుస్తారని గుర్తుపెట్టుకోండి. చంపారన్ అనగానే చంపడం అనే పదం గుర్తుకు రాగానే ఒక్కసారి ఏడవడం అని గుర్తుపెట్టుకుంటే 1917 అనే పదం గుర్తొస్తుంది ఫ్రెండ్స్. ఇక మిగతావి ఇయర్స్ అడిగేటటువంటి అవకాశం లేదు. మళ్ళీ లాస్ట్ క్విట్ ఇండియా ఉద్యమం, మధ్యలో ఉన్న వాటిని ఇయర్స్కి అంత ప్రయారిటీ లేదు. ఫస్ట్ ఉద్యమం లాస్ట్ ఉద్యమం రెండు ఇంపార్టెంట్, ఫస్ట్ది లాస్ట్ది కాబట్టి ఈ రెండింటిని ఇయర్స్ని కరెక్ట్గా చదువుకుంటే ఇక మిగతా వాటికి ఆర్డర్లకు ఒక కోడు, చెంకేమికిని శ్రావికి అను, చెంపకి ఏమైనా కన్నుకి ఏమైనా సావడానికి రెడీ అను, ఇట్లా ఒక లాజిక్ జస్ట్ అట్లా గుర్తుపెట్టుకున్నా మీకు ఈ జాతీయోద్యమం మలి దశలో ఉన్నటువంటి టోటల్ బిట్స్ అన్ని మీ మైండ్లో ఉంటాయి ఫ్రెండ్స్. 1917 మీరు ఒకసారి ఏడుస్తారు, చంపడం అనేది గుర్తుపెట్టుకుంటే చాలు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మరి రౌలట్ చట్టం, ఇది ఇంపార్టెంటే. మరి బ్రిటిష్ ప్రభుత్వం చేసినటువంటి రౌలట్ చట్టం ఏ ఇయర్ అంటే 1919. ఇక్కడ చూడండి
రౌలట్ అంటే మీకు ఎలా ఉంది చూడండి ఫ్రెండ్స్. రౌలట్ అంటే రౌండ్ అన్నట్టు గుర్తుపెట్టుకోండి. చూడండి ఇక్కడ ఈ 9 అనేది రౌండ్ అన్నట్టు ఉందా చూడండి. రౌలట్ అంటే రౌండ్. చూడండి 1919 ఇక్కడ ఒక రౌండ్ ఉంది, ఇక్కడ ఒక రౌండ్ ఉందని గుర్తుపెట్టుకోండి. 2 రౌండ్లు ఉన్నాయి కాబట్టి అది రౌలట్ అయిపోయింది. అది హాస్యంగా గుర్తుపెట్టుకోవచ్చు. మేమైతే అలానే గుర్తుపెట్టుకున్నాం ఫ్రెండ్స్. రౌలట్ గానే మాకు రౌలట్ అని ఎప్పుడైనా ఎగ్జామ్లో కనపడిందంటే రౌలట్ అంటే రౌండ్ కాబట్టి ఒక 9 తర్వాత ఇంకొక రౌండ్ వేసుకుంటే ఇంకొక 9, 2 రౌండ్లు ఉన్నాయి కాబట్టి ఒక రౌలట్ అని గుర్తుపెట్టుకున్నాం. ఫినిష్. దానికి మేము పెద్దగా ఇక ఒకసారి చదువుకున్నాము, చార్ట్ మీద రాసుకున్నాము. ఎప్పుడో అప్పుడప్పుడు ఖాళీగా ఉన్న టైంలో చైర్ మీద కూర్చొని డిస్కషన్ చేసేవాళ్ళం రౌలట్ అనుకున్నాను 1919 అని. లేదా ఈ లాజిక్ గాంధీజీకి సంబంధించినటువంటి ఉద్యమాల ఆ ట్రిక్ని అప్పుడప్పుడు ఖాళీ టైంలోనూ టిఫిన్ చేసే టైంలోనూ అనుకుంటూ ఉండేవాళ్ళం. ఈజీగా మాకు గుర్తున్నాయి ఫ్రెండ్స్. మీరు కూడా అలా ఈజీగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి కంటిన్యూషన్లో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. మరి 1990కి సంబంధించి ఓకే రౌలట్ చట్టం అయిపోయింది 1919. అలానే కంటిన్యూషన్లో చూడండి ఫ్రెండ్స్. ఇది మరి ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి బిట్టు ఒకటి వచ్చేసింది ఫ్రెండ్స్. చూడండి ఏంటది అంటే ఏప్రిల్ 13, మరి ఇది 1919. ఇది కూడా ఫ్రెండ్స్ రౌలట్ చట్టం అదే ఇయర్లో ఏప్రిల్ 13 పంజాబ్లో అమృత్సర్లో జరిగినటువంటి ఒక భయంకరమైనటువంటి జలియన్వాలా బాగ్ మారణకాండ అనేది. మరి దాని కారకుడు ఎవరు అంటే మనందరూ తెలుసు, జనరల్ డయర్ అని మనందరూ తెలుసు ఫ్రెండ్స్. వాడు ఎగ్జామ్లో జనరల్ డయర్ అనే పదం తెలుసు కాబట్టి అది ఏం ఇవ్వడు. మరి జలియన్వాలా బాగ్ మారణకాండకి మరి కారకుడు ఎవరు అంటే జనరల్ డయర్. అది అడిగే అవకాశం లేదు, ఈజీగా ఉంటుంది కాబట్టి. ఎక్కడ జరిగిందంటే అమృత్సర్ అనేది అందరికీ తెలుసు, అది కూడా అడగడు. జనరల్గా అందరికీ తెలిసినటువంటి అమృత్సర్ అని. పంజాబ్ అనేది ఒక్కొక్కసారి గుర్తుంటుందో ఉండకపోతుందో అని నేను మీకు దానికి ఒక లాజిక్ కూడా పెట్టాను. వాడు డేట్ అడుగుతాడు ఫ్రెండ్స్, ఏప్రిల్ 13, 1919. ఈ 2 గుర్తుపెట్టుకోవాలి మీరు. మరి రెండింటిని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే చూడండి ఇక్కడ ఫస్ట్ ఏప్రిల్ 13ని ఎలా గుర్తుపెట్టుకుంటారని మీకు ఇక్కడ రాశాను చూడండి. ఈ జనరల్ డయర్ అనేటటువంటి వాడు పోలీసులతో కాల్పులు జరపడానికి ఏం చేసిందంటే ఏసీలో కూర్చొని ఆర్డర్ వేసాడని గుర్తుపెట్టుకోండి. ఏసీలో కూర్చొని ఆర్డర్ వేసిండేగా కాల్చిపారేయండి అని. ఏసీ అంటే ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, ఏ అంటే ఏప్రిల్ అని గుర్తుపెట్టుకోండి, ఇంకొక ఏ అంటే 1 అని గుర్తుపెట్టుకోండి, సి అంటే 3 అని గుర్తుపెట్టుకోండి. ఇంగ్లీష్ లెటర్లు అంతేగా ఫ్రెండ్స్. ఏ అంటేనేమో 1, సి అంటేనేమో 3. ఏసీలో కూర్చున్న జనరల్ డయర్ మరి మారణ హోమం జరిపించమని ఒక ఆర్డర్ వేసాడని గుర్తుపెట్టుకోండి. ఏ అంటే ఏప్రిల్ అని గుర్తుపెట్టుకోండి, ఏ అంటే 1, సి అంటే 3. అంతేగా ఫ్రెండ్స్. దీన్ని మనం పెద్దగా చదివేటటువంటి అవకాశం ఉంటుందా? ఉండదు. పంజాబ్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే పంజాబ్ అంటే పంజాబ్ విసిరారని గుర్తుపెట్టుకోండి. వాళ్ళందరినీ ఒక 4 గోడల మధ్యలోకి రమ్మని పంజాబ్ విసిరారని గుర్తుపెట్టుకోండి. పంజాబ్ గుర్తొస్తుంది. ఇది అమృత్సర్ అని తెలుసు మనకు, జలియన్వాలా బాగ్ మారణకాండ అని తెలుసు. ఈ కాల్పులో సుమారుగా చనిపోయింది ఎంతమంది అంటే 400 మంది. ఇది ఇచ్చేటటువంటి అవకాశం లేదు. కొన్ని పుస్తకాల్లో 1 అటు ఇటు చనిపోయిన వాళ్ళ లెక్క తక్కువ ఉంటుంది కాబట్టి అది ఏం అడగడానికి స్కోప్ ఉన్నది ఏంటంటే ఫ్రెండ్స్ ఏప్రిల్ 13. అదేవిధంగా ఇయర్ ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. రౌలట్ చట్టం, రౌలట్ అంటే రౌండ్, ఇంకొక రౌండ్ 1919 అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఆ రౌలట్ చట్టం అప్పుడే ఇది జరిగింది. ఎక్కువగా అడిగినటువంటి డేటు ఏప్రిల్ 13 అడిగింది, అది గుర్తుపెట్టుకోండి. 1919 మనకు గుర్తుంటుంది ఫ్రెండ్స్, రౌలట్ చట్టం కాబట్టి. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? రవీంద్రనాథ్ ఠాగూర్ తనకి ఇచ్చినటువంటి నైట్ హుడ్ని వద్దని వదిలేశాడు. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే రవీంద్రనాథ్లో రవి అంటే మన అందరూ తెలుసు సూర్యుడు అని అర్థం. సూర్యుడు ఎప్పుడైనా నైట్ ఉదయిస్తాడా ఫ్రెండ్స్? నైట్ ఉదయించడు కదా, అంటే వద్దు అని అర్థం ఇండైరెక్ట్గా. అసలు గుర్తుపెట్టుకోండి. రవీంద్రనాథ్ అనగానే రవి అని గుర్తుపెట్టుకుంటే రవి అంటే సూర్యుడు కాబట్టి సూర్యుడు నైట్ అనే పదాన్ని మీకు మైండ్ సెట్లోకి వస్తే నైట్ హుడ్ అనేది గుర్తుంటుంది. నైట్ హుడ్ని మరి పరిత్యజించింది, వదిలేసింది ఎవరు అంటే నైట్ అనగానే మనకు సూర్యుడు, పగలు అని రవిని గుర్తుపెట్టుకుంటే రవీంద్రనాథ్ ఠాగూర్ గుర్తొస్తుంది. ఎందుకంటే ఎప్పుడైనా కొంచెం కన్ఫ్యూజ్ అయినప్పుడు క్షణాలను మీకు గుర్తుకు రావడానికి అది ఒక చిన్న ఆశయంగా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ కంటిన్యూషన్లోనే చూడండి. మరి ఖిలాఫత్ ఉద్యమం లేదా ఖిలాఫత్ ఆందోళన, సహాయ నిరాకరణ ఉద్యమం, ఇవన్నీ కంటిన్యూషన్లో చూడండి. ఇక్కడ ఒకటి చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఒక బిట్ ఉంది. గాంధీజీకి సంబంధించినటువంటి రెండు ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకటి కంటెంట్లో ఉంటుంది, ఇంకోటి టెక్స్ట్ బుక్లో లేదు. కానీ జీకే కరెంట్ అఫైర్స్లో 100% అడిగేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ లింక్తో కూడుకుంది. మనకు ఐఎన్సీ సమావేశాలు మీకు ఇంతకుముందు వీడియోలో నేను మీకు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఐఎన్సీ సమావేశాలు అంటే ఐఎన్సీ అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశం. దీని స్థాపకుడు ఎవరు అని మీకు నేను చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఏఓ హ్యూమ్ అని. హ్యూమ్ అంటే హోమ్ అని గుర్తుపెట్టుకోవాలి. హోమ్ అంటే ఇల్లుని స్థాపిస్తాం కాబట్టి స్థాపకుడు అని మీకు ఒక లాజిక్ చెప్పాను నిన్న. బెనర్జీ, డబ్ల్యూసీ బెనర్జీ దానికి అధ్యక్షుడు అని చెప్పా. బెనర్జీలో మరి బీతో ఉంటుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా బొంబాయి అంటే బి అని చెప్పడం జరిగింది. 72లో 2 అంటే బి కాబట్టి బి అని అంటే ఐఎన్సీ సమావేశాలు మొదటి సమావేశం అనగానే అన్ని బీలతో గుర్తుపెట్టుకోని చెప్పా ఫ్రెండ్స్ ఇంతకుముందు వీడియోలో. చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియోని చూడండి ఫ్రెండ్స్. బి అంటేనేమో బొంబాయి అని గుర్తుపెట్టుకోండి, బి అంటేనేమో బెనర్జీ అని గుర్తుపెట్టుకోండి, బి అంటేనేమో 72, బి అంటే 2 దాని ముందు 7 తగిలించుకుంటే 72 మంది హాజరయ్యారని గుర్తుపెట్టుకోండి. ఇది మీకు నిన్న మరి ఐఎన్సీ సమావేశాలకు సంబంధించి వీడియో చేయడం జరిగింది ఫ్రెండ్స్. మీరు దాన్ని
అలాగే మరి ఐఎన్సీ సమావేశాలకు సంబంధించి నిన్న ఒక విషయం చెప్పడం మర్చిపోయా ఫ్రెండ్స్. అది జీకే కరెంట్ అఫైర్స్లో అడుగుతాడు అన్న ఉద్దేశంతో కంటెంట్లో చెప్పదలుచుకోలేదు. అది కూడా ఒక 1 మినిట్ చూడండి ఫ్రెండ్స్. జీకే కరెంట్ అఫైర్స్లో వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే అవన్నీ మరి దీంతో లింక్ అయి ఉన్నాయి కాబట్టి, లింక్ వాటి మీదనే జీకే కరెంట్ అఫైర్స్ అడుగుతారు కాబట్టి ఐఎన్సీ సమావేశాలలో ముందు మొదటి 4 వ్యక్తులను కనుక మనం గుర్తుపెట్టుకుంటే ఒక బిట్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. అలానే గాంధీజీ ఐఎన్సీ సమావేశాలలో మరి పాల్గొన్నటువంటి సమావేశం ఒకటి ఉంది ఫ్రెండ్స్. ఏకైక సమావేశం ఒకటి ఉంది. మరి అది ఏ ఇయర్లో జరిగింది, ఆ సమావేశం ఎక్కడ జరిగింది మరి అనేటటువంటి ఇంపార్టెంట్ బిట్ ఒకటి ఉంది ఫ్రెండ్స్. అది కూడా మీకు ఇప్పుడు చెప్తా చూడండి. మరి ఐఎన్సీ సమావేశాలకు సంబంధించి మీకు చిన్న లాజిక్ కూడా చెప్తున్నా. అది మొదటి 4 వ్యక్తులను గుర్తుపెట్టుకోవడానికి మీరు బేద బజార్ అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. బేద బజార్ అనేటటువంటి ఒక చిన్న లాజిక్. మేము అప్పట్లో ఇలా జస్ట్ అనుకున్నాం, బేద బజార్ అంటే పూర్ బజార్ అని. ఐఎన్సీ అనగానే చాలా పూర్ అని గుర్తుపెట్టుకున్నాం. బేద బజార్ అంటే బే అంటేనేమో బెనర్జీ అంటే ఐఎన్సీ సమావేశానికి మొదటి అధ్యక్షుడు. దా అంటేనేమో దాదాబాయి నవరోజీ, ఈయన ఐఎన్సీ సమావేశానికి 2వ వ్యక్తి, ఈయన మొదటి. బజార్లో బా అంటేనేమో బద్రుద్దీన్ త్యాబ్జీ ఐఎన్సీ సమావేశాలలో మొదటి ముస్లిం వ్యక్తి ఫ్రెండ్స్. ఆయన అట్లా అడగొచ్చు రేపు జీకే కరెంట్ అఫైర్స్లో. ఐఎన్సీ సమావేశాలలో పాల్గొన్న మొదటి ముస్లిం వ్యక్తి అంటే బద్రుద్దీన్ త్యాబ్జీ అని గుర్తుపెట్టుకోండి. 4 ఆయన జార్జ్ యూలు మొదటి ఇంగ్లీషు నాయకుడు, అంటే మరి వేరే కంట్రీస్కి సంబంధించినటువంటి ఆంగ్లేయ నాయకుడు అని గుర్తుపెట్టుకోండి, ఆంగ్లేయ వ్యక్తి అని గుర్తుపెట్టుకోండి. అంటే బేద బజార్లో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ డబ్ల్యూసీ బెనర్జీ, దాదాబాయి నవరోజీ, మరి బద్రుద్దీన్ త్యాబ్జీ, జార్జ్ యూలు, ఈ 4 మీరు ఆ బేద బజార్ అనేటటువంటి లాజిక్తో గుర్తుపెట్టుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, ఐఎన్సీ సమావేశంలో మరి గాంధీజీ పాల్గొన్న ఏకైక సమావేశం ఫ్రెండ్స్, అది కూడా మీకు చెప్తాను. ఇక్కడ 1924లో పాల్గొన్నాడు. 1924లో ఎక్కడంటే అది బెల్గాంలో జరిగినటువంటి సమావేశంలో గాంధీజీ మరి ఆ సమావేశంలో పాల్గొన్నాడు. గాంధీజీ పాల్గొన్న ఏకైక సమావేశం, ఒకే ఒక సమావేశం, ఐఎన్సీ సమావేశం, అది 1924 బెల్గాం. ఇది అడిగే అవకాశం ఉంది జీకే కరెంట్ అఫైర్స్లో ఫ్రెండ్స్. దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, గాంధీజీకి బెల్గాం అంటే బెల్లం అని గుర్తుపెట్టుకోండి, గాంధీజీకి బెల్లం అంటే ఇష్టం అని గుర్తుపెట్టుకోండి. కానీ బీడీలు అంటే ఇష్టం ఉండదని గుర్తుపెట్టుకోండి. బీడీ అంటే ఫ్రెండ్స్, బి అంటేనేమో 2, డి అంటేనేమో 4 అని గుర్తుపెట్టుకోండి. గాంధీజీకి బీడీలు అంటే ఇష్టం ఉండదు, కానీ బెల్లం అంటే ఇష్టం. బీడీ అంటే 24 కాబట్టి 24, బెల్లం అంటే బెల్గాం అని గుర్తుపెట్టుకోండి. ఇక గాంధీజీకి సంబంధించినటువంటి ఆ సమావేశం మనకి ఈజీగా గుర్తుంటుంది ఫ్రెండ్స్. అది జీకే కరెంట్ అఫైర్స్ది. ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి ఫ్రెండ్స్, ఆ లాజిక్ కూడా ఇక్కడే చెప్పాను, దాని స్క్రీన్ షాట్ తీసుకొని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇదే పేజీలో దుగ్గిరాల గోపాలకృష్ణకి సంబంధించి చాలా ఇంపార్టెంట్ బిట్ ఫ్రెండ్స్. ఇది చీరాల పేరాల ఎన్నోసార్లు అడిగినటువంటి బిట్. చీరాల పేరాల ఉద్యమం అనగానే దుగ్గిరాల గోపాలకృష్ణ. దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? చీరాలలో చీరాన్ని గుర్తుపెట్టుకోండి. దుగ్గిరాల గోపాలకృష్ణ అంటే గోపాలకృష్ణుడు అంటేనా మనందరికీ తెలుసు. మరి గోపాలకృష్ణుడికి చీరలు అంటే చాలా ఇష్టమని గుర్తుపెట్టుకోండి. గోపికలు చీరలు కట్టుకుంటే ఇష్టమని గుర్తుపెట్టుకోండి. అందరికీ తెలుసు చీరాల పేరాల ఉద్యమం అంటే దుగ్గిరాల గోపాలకృష్ణ తెలుసు. ఎప్పుడన్నా గుర్తు రాని సందర్భంలో గోపాలకృష్ణుడికి చీరలు అంటే ఇష్టం కాబట్టి చీర అనగానే గోపాలుడు అని గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా మన లాజిక్గా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. నెక్స్ట్ చూద్దాం. మరి నెక్స్ట్ 8th క్లాస్లో కంటిన్యూషన్లో ఇంకా ఏమేమి ఉన్నాయి అనేది మనం చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ మహాత్మా గాంధీజీ గురించి ఇక్కడ చూడండి ఒకటి ఉంది. ఇక్కడ ఏంటి, చౌరీ చౌరా ఉద్యమం. చౌరీ చౌరాలో ఒక ఉద్యమం జరిగింది ఫ్రెండ్స్. పోలీస్ స్టేషన్కి ఏం చేశారంటే నిప్పు పెట్టడం జరిగింది. అది ఏ ఇయర్ అంటే 1922. దీన్ని ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే చూడండి, చౌరీలో సి ఉంది, చౌరాలో సి ఉంది. ఈ సిలో ఒకటి తగ్గించండి ఫ్రెండ్స్, ఒకటి తగ్గించండి, ఒకటి తగ్గిస్తే 2 అంతేగా. ఇక చూడండి 1922 చౌరా అనుగుణని సిసి గుర్తుపెట్టుకుంటే సిలో 1 తగ్గిస్తే 2, ఈ సిలో 1 తగ్గిస్తే 2 కాబట్టి 22 అంతే. ఇయర్ని మనం ఈజీగా అలా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. అలానే కంటిన్యూషన్లో చూడండి ఫ్రెండ్స్, ఇది మరి జాతీయోద్యమంలో 8th క్లాస్ సోషల్ కంటెంట్ జాతీయోద్యమంలో కంటిన్యూషన్లో ఇక్కడ చూడండి చాలా ఇంపార్టెంట్ ఏరియా వచ్చేసింది ఫ్రెండ్స్. ఇక్కడ ఎగ్జామ్లో దీని మీద కూడా ఎక్కువ ఫోకస్ చేస్తాడు. ఇక ప్రతి పాయింట్ ఫ్రెండ్స్, ఇక జాతీయోద్యమం అనగానే గాంధీజీ ఉద్యమాలకు సంబంధించి ప్రతి బిట్ ఇంపార్టెంటే, ప్రతి టాపిక్ ఇంపార్టెంటే. నేను చెప్పేటటువంటి ఏరియా ఇంకా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. వాటిని గుర్తుపెట్టుకోవడానికి ఎలా అనేది మీకు ప్రతిదీ మీకు చెప్తా ఉన్నా ఫ్రెండ్స్. దాదాపుగా ఇప్పుడు నేను చెప్పేటటువంటి లాజిక్స్ అన్నీ ఒక్కసారి విని మీ దగ్గర అకాడమీ టెక్స్ట్ బుక్ ఉంటే ఫ్రెండ్స్, అక్కడే మీరు ఆ కోర్సుని కనుక అలా లాజిక్గా రాసుకుంటే నాకు తెలిసి 100% మీ మైండ్లో ప్రింట్ అవుతుంది. ఒకవేళ టెక్స్ట్ బుక్స్ లేని వాళ్ళు నేను చెప్పేటటువంటి ఆ లాజిక్స్ని కనీసం ఒక బుక్ తీసుకొని వెంటనే ఇప్పుడు చూడండి, మీకు ఇక్కడ జవహర్లాల్ నెహ్రూ అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఒక బిట్ చెబుతా ఫ్రెండ్స్. జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఐఎన్సీ సమావేశం ఏ ఇయర్లో జరిగింది, ఎక్కడ జరిగింది,
మరి సంపూర్ణ స్వరాజ్యం అనేటటువంటిది సాధించాలనే లక్ష్యం ఆ ఇయర్లోనే ఆ జవహర్లాల్ నెహ్రూ టైంలోనే మరి ప్రతిపాదించడం జరిగింది అనేది ఒక లాజిక్ చెప్తా. ఇవన్నీ మీరు చిన్న బుక్లో కానీ ఒక డైరీలో కానీ మంచిగా రాసుకుంటే ఫ్రెండ్స్ ఆ లాజిక్స్ అనేవి మన మైండ్లో వింటున్నారు కాబట్టి ఈజీగా గుర్తుంటాయి ఫ్రెండ్స్ మీకు. ఎందుకంటే మనకు బిట్స్ రావడం ప్రధానం ఎగ్జామ్లో. ఆ బిట్స్కి ఆన్సర్లు పర్ఫెక్ట్గా పెట్టి అందరికంటే మనం ముందుండాలి, మనకి జాబ్ రావాలనేటటువంటి ఆలోచన మనకు కావాలి కాబట్టి ఫ్రెండ్స్ ప్రతిదాన్ని కూడా మిస్ చేయకుండా లాజిక్గా నేర్చుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, జవహర్లాల్ నెహ్రూకి సంబంధించి ఐఎన్సీ సమావేశం. ఈ ఐఎన్సీ సమావేశం 1929లో జరిగింది ఫ్రెండ్స్, లాహోర్లో జరిగింది. లాహోర్లో జరిగినటువంటి ఐఎన్సీ సమావేశం 1929లో మరి ఎవరో అధ్యక్షుడిగా ఉన్నాడు అని అడగొచ్చు రేపు ఎగ్జామ్లో. జవహర్లాల్ నెహ్రూ ఎలా గుర్తుపెట్టుకుంటారంటే చూడండి ఫ్రెండ్స్, ఈజీ. నెహ్రూలో నా ఉందిగా ఫ్రెండ్స్, నా అంటే 9 అని గుర్తుపెట్టుకోండి. రేపు ఏ సంవత్సరంలో జవహర్లాల్ నెహ్రూ అధ్యక్షుడిగా ఐఎన్సీ సమావేశం అధ్యక్షుడిగా ఉన్నారు అంటే నెహ్రూ అనగానే 9 కాబట్టి యూనిట్ ప్లేస్లో ఉన్న 9 గుర్తుపెడితే 3 ఆప్షన్లు మనం ఎలిమినేట్ చేస్తాము, మనకి ఒక ఆన్సర్ని ఈజీగా క్యాచ్ చేయొచ్చు. 9 నెహ్రూలో 9 ఉంది కాబట్టి 9 గుర్తుపెట్టుకోండి. ఇంకా చూడండి, మరి ఇక్కడ మీరు దీన్ని లాహోర్లో ఎలా గుర్తుపెట్టుకోండి, లాహోర్లో హర్ర ఉంది, జవహర్లాల్లో హర్ర ఉందిగా ఫ్రెండ్స్, జవహర్లాల్లో హర్ర ఉంది, లాహోర్లో హర్ర ఉంది. హర్రు కొన్ని ఎలా ఉంటాయంటే ఫ్రెండ్స్ బిట్టులోనే ఆన్సర్ కొన్ని ఉంటాయి దాదాపుగా, మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే. ఇలాంటి వాటిని మనం 2-3 సార్లు జవహర్లాల్ నెహ్రూలో హర్ర ఉంది, లాహోర్లో హర్ర ఉంది, లాహోర్ ఇంకంతే, దాని పొద్దాగా చదవడం అవసరంలా. నెహ్రూలో నా ఉంది, 29లో 9 అంటే నాతో వస్తుంది దాని ప్రొనౌన్సియేషన్ కాబట్టి 29, అట్లా ఈజీగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి మళ్ళీ జవహర్లాల్ నెహ్రూ అనగానే సంపూర్ణ స్వరాజ్యం. రేపు ఎగ్జామ్లో ఏ సంవత్సరంలో జరిగిన ఐఎన్సీ సమావేశంలో సంపూర్ణ స్వరాజ్యం ప్రకటించడం జరిగింది అంటే 1929, 1940 అని ఇలా అడగొచ్చు. మీరు దాన్ని ఎలా హాస్యంగా లాజిక్ ఎలా గుర్తుపెట్టుకుంటారంటే 9 అంటే ఫ్రెండ్స్ మన అందరికీ తెలుసు 3² అని తెలుసు. 3² అంటే పర్ఫెక్ట్ నెంబర్. పర్ఫెక్ట్ నెంబర్ అంటే ఏంది, సంపూర్ణమైనటువంటి నెంబర్ అని గుర్తుపెట్టుకోండి. సంపూర్ణ స్వరాజ్యం అంటే సంపూర్ణంగా ఉన్న నంబరు 9 అని గుర్తుపెట్టుకోండి. సంపూర్ణ సంఖ్య మ్యాథ్స్లో 3² 9 కాబట్టి అలా మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇలానే ఇక్కడే శాసనోల్లంఘన ఉద్యమం కూడా జరిగింది ఫ్రెండ్స్. శాసనోల్లంఘన ఉద్యమాన్ని కూడా ఎలా గుర్తుపెట్టుకుంటారంటే నోల్లంఘనలో నా ఉంది కాబట్టి ఫ్రెండ్స్ 1929లో కూడా నాని అలా లింక్ చేసుకొని గుర్తుపెట్టుకోండి. చూడండి ఇక్కడ జవహర్లాల్ నెహ్రూ అనగానే నా అంటే 9 కాబట్టి 1929, జవహర్లాల్లో హర్ర ఉంది కాబట్టి లాహోర్, సంపూర్ణ స్వరాజ్యం అంటే సంపూర్ణ సంఖ్య అంటే పర్ఫెక్ట్ నెంబర్ అంటే 1929, శాసనోల్లంఘనలో నా ఉంది కాబట్టి 29లో నా ఉంది కాబట్టి ఫ్రెండ్స్ ఇక మనం దాన్ని ఇక పొద్దాగా చదవని అవసరం లేదు ఫ్రెండ్స్, ఈజీగా మనకి ఈజీగా గుర్తుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి నెక్స్ట్ వచ్చేసి మరి ఉప్పు సత్యాగ్రహం. మరి అహ్మదాబాద్లో జరిగినటువంటి సబర్మతి ఆశ్రమంలో మరి ఇది గాంధీజీ నిర్ణయం తీసుకున్నాడు. ఇదంతా ఏం కాదు, మామూలు ఫ్రెండ్స్. ఇక్కడ ఉప్పు సత్యాగ్రహం అనేది 1930, అది మీకు తర్వాత చూపిస్తా. ఇప్పుడు కంటిన్యూషన్లో వస్తుంది, అది మీ అందరికీ తెలుసు. తెలియని వాళ్ళకు కూడా ఒక లాజిక్ ఇక్కడ చెప్తా చూడండి ఫ్రెండ్స్. 1930 ఏప్రిల్ 6న ఉప్పు సత్యాగ్రహం అంటే గాంధీజీ గారు ఒక పిడికడు ఉప్పు తీసుకొని, ఇక్కడ ఇవన్నీ మీ స్టోరీ తెలుసు ఫ్రెండ్స్, పిడికడు ఉప్పు తీసుకొని ఏం చేస్తారంటే బ్రిటిష్ పాలనలో బ్రిటిష్ చట్టాలను ఉల్లంఘించి భారత ప్రజల తిరస్కరణను తెలియజేయడం జరుగుతుంది. ఇది గాంధీజీ గారికి సంబంధించినటువంటి పిక్ ఫ్రెండ్స్, ఇక్కడ మనకి టెక్స్ట్ బుక్లో ఉంటుంది, దాన్ని మీరు చూసుకోండి. మరి మనం ఇక్కడ ఉప్పు సత్యాగ్రహం లేదా దండి అనేటటువంటి కార్యక్రమం ఏ ఇయర్లో జరిగింది అంటే ఇక్కడ 1930ని ఉప్పు సత్యాగ్రహం జరిగినటువంటి ఆ రోజుకి ఎలా లింక్ చేసి గుర్తుపెట్టుకోవాలంటారంటే ఇక చూడండి 1930 అనగానే మనకు దండి కార్యక్రమం కానివ్వండి, ఉప్పు సత్యాగ్రహం కానివ్వండి, మన అందరికీ తెలుసు ఇయర్ 1930 అని తెలుసు. ఒకవేళ అప్పటికి అది గుర్తుకు రాకపోతే 1930ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఇది చూడండి 1930లోనే అన్నీ మీకు చూపిస్తాను. చివరిలో 0 ఉంది ఫ్రెండ్స్. 0 అంటే ఉప్పు చూడండి గల్లుపు 0 లాగా ఇట్లా గుండ్రంగా ఉంటుంది కాబట్టి 0 అని గుర్తుపెట్టుకోండి. 3ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఉప్పు తిన్నారనుకోండి బీపీ వస్తుందని గుర్తుపెట్టుకోండి, బీపీ బాగా పెరుగుతుందని గుర్తుపెట్టుకోండి. మరి ఉప్పు బాగా తింటే బీపీ పెరుగుతుంది అన్నట్టు కాకుండా 3 అంటే 3 వస్తుందని గుర్తుపెట్టుకోండి. జస్ట్ హాస్యంగా ఫ్రెండ్స్ అంతే, మనకు బిట్టు రావడానికి మనం చేసేటటువంటి ప్రయోగాలు ఇదొకటి అలా గుర్తుపెట్టుకోండి హాస్యంగా. ఇక 1930 అంటే మనకి ఈజీగా గుర్తుంటుంది. 0 అంటేనేమో యూనిట్ ప్లేస్లో 0 అనగానే ఉప్పు ఆ షేప్లో ఉంటుందని గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఇక్కడ 20, 30, 40 ఇచ్చాడు అనుకోండి 3ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే ఉప్పు బాగా తిన్నాడు అనుకోండి 3 వస్తుంది అన్నట్టు హాస్యంగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. బీపీ వస్తుంది అన్నట్టు లైఫ్లో మనం మర్చిపోం ఫ్రెండ్స్. టెక్స్ట్ బుక్ మీ దగ్గర ఉంటే ఇట్లా నేను చెప్పినటువంటి లాజిక్స్ అన్నీ కూడా నోట్ చేసుకోండి, లేదా స్క్రీన్ షాట్ అన్నీ తీసుకోండి ఫ్రెండ్స్. అప్పుడప్పుడు నేను చెప్పినటువంటి లాజిక్స్ని ఖాళీ టైంలో చూసుకోండి. మోడల్ పేపర్లో ప్రాక్టీస్ చేయండి, ప్రీవియస్ పేపర్లో ప్రాక్టీస్ చేయండి. 100కి 100% మీరు ఫటాఫట్ బిట్ చూడగానే టకాటక్ మీరు ఆన్సర్లు పెట్టేటటువంటి సామర్థ్యం మీకు వస్తుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మరి ఇప్పుడే నా వీడియోని ఎవరైనా చూస్తున్నట్లయితే మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్.
నా వీడియో కనుక ఇప్పుడు మీకు నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అందరూ మీరు లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో మరలా మీ ముందుకు వస్తాను. ఓకే బాయ్ ఫ్రెండ్స్, అప్పటిదాకా బాయ్.